హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికి మన భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. हरे कृष्ण माता जी, दंडवत प्रणाम माता जी। हरे कृष्ण माता जी, दंडवत प्रणाम। हरे कृष्ण माता जी। हरे ధన్వత్ कृष्ण माता जी, हरे दंडवत कृष्ण प्रणाम, माता जी, प्रणामालु। दंडवत प्रणाम। ధన్వత్ ప్రణాం డివోటీస్. బలదేవ్ జగన్నాథ్ సుభద్రమయ్య की जय, सुदर्शन भगवान की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल। वामन देव भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व की जय, निताय गौर प्रेमानंदे हरि हरि। రాధా బెంగళూరు జై. హరే కృష్ణ. ఈ రోజు మనం ప్రార్థన చేసుకుందామండి. తర్వాత ఈరోజు సెషన్ లోకి అడుగు పెడతాం. మజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ధన్వత్ ప్రణామం అండి. అధ్యాయం 18 ఉపసంహారం, సన్యాసం యొక్క పరిపూర్ణత్వము. हरे कृष्ण माता जी। హరే కృష్ణ. ఈరోజు మనం 18 అధ్యాయం 63 శ్లోకం తెలుసుకుందామండి. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యదేచ్ఛసి తథా కురు. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యదేచ్ఛసి తథా కురు. इति ते ज्ञानमाख्यातं गुह्यद्गुह्यतरं मया విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఈ విధముగా గుహ్యతరమైన జ్ఞానమును నేను నీకు వివరించితిని. దీన్ని సంపూర్ణముగా విమర్శన కావించి పిదప తోచిన రీతి వనరింపుము. హరికృష్ణ. ఎవరైనా రిసైట్ చేస్తారండి శ్లోకం? हरे कृष्ण, निंदिता माता जी। చాలా రిసైట్ చేయండి. इति ते ज्ञानमाख्यातं गुह्यात् गुह्यतरं मया विमृशैतदशेषेण यदच्छेषसि तदा कुरु. హరే కృష్ణ మాతాజీ. హరే हरे కృష్ణ. कृष्ण माता जी। నేను చదువుతాను మాతా जी। రిసైట్ చేయండి. इति ते ज्ञानमाख्यातं गुह्यात् गुह्यतरं मया विमृश्यैतदशेषेण यथेच्छसि तथा कुरु। हरे कृष्ण। హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. రిసైట్ చేయండి. ఇతి తే జ్ఞానమాఖ్యాతం జ్ఞానమాఖ్యాతం గుహ్యతరం మయా గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యదేచ్ఛసి తథా కురు. సునీత మాతాజీ రిసైట్ చేయండి. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యదోచ్ఛసి తథా కురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చేయమంటారు. రిసైట్ చేయండి. ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. చాలా అద్భుతమైన శ్లోకంలోకి మనం ఈ రోజు వచ్చాం. సో ఈ యొక్క 18వ అధ్యాయం చివరిలో ఏం చేస్తున్నారు స్వామి మనం చెప్పుకున్నాం. ఈ యొక్క 18వ అధ్యాయం అంతా ఏంటంటే ఇప్పటి వరకు ఏదైతే భగవద్గీత స్వామి చెప్పారో దాని యొక్క సారాంశాన్ని ఇప్పుడు వివరిస్తున్నారు కదండి. మొత్తం సారాంశాన్ని ఇంతమంది జ్ఞానం ఇచ్చేసాడు స్వామి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఫైనల్ లో కన్క్లూడ్ చేస్తున్నాడు. ఈ 56 నుంచి 66 వరకు కూడా భక్తి గురించే మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఆయన కన్క్లూజన్ చేస్తున్నాడు. ఎక్స్పెషల్లీ ఇప్పుడు దేని గురించి చెప్తున్నారు? ఆ పరమాత్మ శరణాగతి గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒక శ్లోకంలో గుర్తించి ఉంటే ఇతితే జ్ఞానమఖ్యాతం గుహ్యతరం మయా, ఇది గుహ్యతరమైన జ్ఞానం అని చెప్తున్నాడు. 3 రకాల జ్ఞానములు ఉంటాయి. ఇది గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం కదండి. గుహ్యం అంటే రహస్యమైనది,
గుహ్యతరం మిక్కిలి రహస్యమైనది, గుహ్యతమం పరమ శ్రేష్టమైన రహస్యం కదండి. ఇంకా రహస్యాల కొంటే అతి శ్రేష్టమైన రహస్యం అన్నమాట. అదేంటండి రహస్యం అంటున్నారు, ఓపెన్ గా చెప్పేస్తున్నాడు. ఓపెన్ గా చెప్పిన అర్థం కాని రహస్యం అది కదండి. ఎంతమంది దగ్గర భగవద్గీత ఉండదు, అందరి దగ్గర భగవద్గీత ఉంటుంది, అందరి దగ్గర ఈ అక్షరాలు అలాగే కనిపిస్తూ ఉంటాయి. కానీ అందరికీ అర్థమవుతుందా? అది లేదు. ఎవరైతే ఆ గురువు యొక్క శరణాగతి పొందిన వారికి గురుముఖత యొక్క జ్ఞానాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, గురువు యొక్క పాద పద్మాలు చెంత చేరి అర్థం చేసుకుంటారో, అప్పుడు అది వివరింపబడుతుంది. ఆ లాక్ అనేది ఓపెన్ అవుతుంది. రహస్యమే, బట్ ఓపెన్ గానే ఉంది. కానీ ఎవరికి ఆ తాళం తీయటం రావట్లేదు. కేవలం గురువుని ఆశ్రయించిన వారికి చక్కగా అర్థమవుతుంది ఏంటి ఈ రహస్యం. అందుకని ఇది ఓపెన్ సీక్రెట్ కదండి. భక్తి చేయాలని అందరికీ తెలిసిన విషయం, కానీ అందరూ ఎందుకు చేయలేకపోతున్నారు? ఆ సీక్రెట్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు కదండి. సీక్రెట్ ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. చాలా మంది ఏమంటారు, భక్తి అంటే ఓకే చాలా ముసలు అయిపోయిన తర్వాత చేసేదండి, ఇప్పుడు కాదు అని ఎందుకు అనుకుంటున్నారు. ఇది ఓపెన్ గా ఉన్న ఎవరికి అర్థం కాని రహస్యం కదండి, ఎవరికి అర్థం కాని రహస్యం. కాబట్టి దీన్ని చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఆచార్య ముఖత ప్రభుపాద గారి యొక్క భాష్యాల ప్రకారం చక్కగా మనం అర్థం చేసుకుంటే ఇందులో ఉన్న రహస్యం ఎంతో కొంత మనకు అర్థమవుతూ ఉంటుంది కదండి. గుహ్యమైన జ్ఞానం ఏంటని చెప్పారు భగవద్గీతలో స్వామి ఏదైతే చెప్పారో ఆత్మ జ్ఞానం గురించి కదండి. మనం ఈ యొక్క దేహం కాదు, ఆత్మస్వరూపులం, భగవంతుని యొక్క అంశలం కదండి, ఆయన యొక్క సేవకులం. ఏమని చెప్పారు? మీ అందరూ కూడా ఏమన్నాడు ఆయన? సర్వ యోనిషు కౌంతేయ, మీరందరూ కూడా ఏమంటున్నాడు కౌంతేయ, వీళ్ళందరూ కూడా నా యొక్క బిడ్డలయ్యా, వీళ్ళందరికీ కూడా నేనే ఆ యొక్క బీజ ప్రదాతని అని చెప్పాడు ఆయన కదండి. అంతేకాకుండా ఆయన ఏమని చెప్పాడు? ఒకప్పుడు నువ్వు ఉన్నా, ఒకప్పుడు నేను ఉన్నా, నాకు అవన్నీ గుర్తున్నాయి, నీకు అవన్నీ గుర్తులేవు, నువ్వు జీవాత్మవి అని క్లియర్ గా చెప్పేశాడు ఆయన. ఈ యొక్క దేహం నశిస్తుంది గాని ఆత్మకి నాశనం ఉండదయా కదండి. ఇప్పుడు దేహం ఏదైనా మంట తగిలితే కాలిపోతుంది, ఎక్కువసేపు చలిలో ఉంటే కృషించుకుపోతుంది, గాలికి ఎగిరిపోయినా ఎగిరిపోవచ్చు, విపరీతమైన గాలులు వస్తాయి. కానీ ఆత్మకి ఎటువంటిది ఉండదు కదండి. ఆత్మను ఎవరు కట్ చేయలేరు, ఎవరు దహించలేరు, ఎవరు నాశనం చేయలేరు. సో అటువంటి విధంగా ఉన్నప్పుడు నువ్వు ఈ యొక్క దేహం గురించి మాట్లాడుతూ దేహ భావనలో ఉంటూ నీ యొక్క విద్యుత్ ధర్మాన్ని నువ్వు త్యజించవద్దు. ఇది చాలా గుహ్యమైన జ్ఞానం, రహస్యమైనది కదండి. చాలా రహస్యమైన జ్ఞానాన్ని చెప్పేశాడు ఆయన. అంటే మోహ కారణంగా నువ్వు ఏమంటున్నారు, లోభి అవ్వవద్దు. మానవ జీవిత లక్ష్యం ఏంటండి? ఆ యోగేశ్వరుని సర్వస్వంగా ఆయన్ని చక్కగా సంతృప్తి పరచడమే. ఆయన సంతృప్తి వరకు కర్మయోగం చేయవయా, ఆయన కర్మలన్నీ ఆయన సంతృప్తి కోసం చెయ్యి, అంతేగాని దేహభావాలు విడిచిపెట్టవద్దని ఎంతో అద్భుతంగా చెప్పేశాడు స్వామి. ఇది గుహ్యమైన జ్ఞానం. గుహ్యమైన జ్ఞానం ఏంటి? నువ్వు దేహం కాదు, ఆత్మస్వరూపుడివి, నువ్వు భగవంతుడి యొక్క అంశవి, నువ్వు యజమాని కాదు కదండి. ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క శరణాగతుడివి కదండి. అది చెప్పారు. తర్వాత ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నారు? గుహ్యతరమైన జ్ఞానం గురించి చెప్తున్నారు. అందుకనే మనకి ఈ యొక్క విషయం చెప్పినప్పుడు ఎవరైతే గనక ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినప్పుడు, ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పారు, ఎవరైతే ఆ బ్రహ్మభూత స్థితికి వచ్చారో, బ్రహ్మభూత స్థితికి రావటం అంటే ఏంటండి? పూర్తిగా తను ఎటువంటి విధంగా భౌతిక విషయాల పట్ల నశోచతి నకాంక్షతి. ఎప్పుడైతే మనకి మన ఆత్మస్వరూపం తెలిసిందో, ఈ భౌతిక విషయాల పట్ల అనాసక్తి ఆటోమేటిక్ గా వస్తుంది కదండి. సో ఆ అనాసక్తి చాలా తీవ్రంగా పెరగాలంటే భగవంతుడి పట్ల ఆసక్తి పెంచుకుంటూ ఉండాలి, ఈ భౌతిక విషయాల పట్ల వైరాగ్యాన్ని పెంచుకుంటూ ఉండాలి కదండి. అటువంటి బ్రహ్మభూత స్థితిలో ఏమని చెప్పారు ఇంతకు ముందు శ్లోకాలు? నశోచతి నకాంక్షతి కదండి. ఏంది ఆశించడు, ఎవరిని ద్వేషించడు, ఉన్న దాంతో సంతృప్తిగా ఉంటాడు, ఇప్పుడు కూడా కంటెంట్ గా ఉంటాడు. సరే అయితే తర్వాత లెవెల్ ఏం చెప్తున్నారు? గుహ్యతరమైనది భక్తియుత సేవ గురించి మాట్లాడుతున్నారు, ఆ పరమాత్మ శరణాగతి గురించి మాట్లాడుతున్నారు. మరి గుహ్యతమం ఏంటండి? ఇంకా ఉత్తమమైన శ్రేష్టమైన రహస్యం ఏమిటి? ఆ శ్రేష్టమైన రహస్యం ఏం మాట్లాడుతున్నారు ఆయన? నెక్స్ట్ మనకు వచ్చే 64 నుంచి 66 శ్లోకాల్లో దాని కన్క్లూజన్ చెప్తారు ఆయన కదండి. అంటే శుద్ధ భక్తి గురించి మాట్లాడతాడు ఆయన కదండి. అనన్య భక్తి గురించి మాట్లాడతాడు ఆయన 64 నుంచి 66 శ్లోకాలు. ఎంతో అద్భుతమైన శ్లోకాలు వస్తాయి, వచ్చే శ్లోకాలు కూడా. అక్కడ కూడా కన్క్లూషన్ చేస్తున్నాడు ఆయన శుద్ధ భక్తి గురించి, గుహ్య తమమైన జ్ఞానం గురించి చెప్తున్నాడు. సో ఈ రోజు శ్లోకంలో ఏం చెప్తున్నాడు? 61, 62లో ఏదైతే చెప్పాడో దానికి కన్క్లూజన్ చేస్తున్నాడు ఆయన. ఏదైతే 61, 62లో చెప్పారో అదంతా ఏమంటున్నాడు? గుహ్యతరమైన జ్ఞానం ఇచ్చానయ్యా అంటున్నాడు. 61లో ఏమని చెప్పారు? ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జున తిష్టతి భ్రమయన్ సర్వభూతాని యంత్రరూఢాని మాయా.
ఏమంటున్నాడు, నేను ఎల్లరి హృదయాలు అంటే అందరి హృదయాలు పరమాత్మ కింద ఉంటానయ్యా నేను. మరి ఉండి ఏం చేస్తున్నాడంటే ఆయన ఈ యొక్క భౌతిక దేహం అనే యంత్రం మీద జీవుడు ఉంటాడు. సో వాడి యొక్క దశ దిశ నేనే నిర్ణయిస్తాను. సో మన ఇష్ట ప్రకారం వస్తున్నామా ఒకానొక దేహంలోకి, ఒకానొక ఇంట్లోకి, ఒక తల్లి గర్భంలోకి మన ఇష్ట ప్రకారం వస్తున్నామా? లేదు. కర్మన దైవ నేత్రేన కదండి, భగవంతుడి యొక్క నేతృత్వంలో ఆయన దిశ ప్రకారమే మనం ఒకానొక తల్లి గర్భాన్ని మనం పొందుతాం. ఆ విధంగా ప్రకృతి మనకి ఒక తల్లి గర్భాన్ని అందజేస్తుంది. ఈ యొక్క దేహం ఇస్తుంది. ఆ దేహం కూడా ఒక సర్టెన్ టైం అంతే కదండి. ఆ తర్వాత టైం అయిపోయిందంటే ఎలాగైతే ప్లగ్ లోంచి వైర్ తీయంగా అదే ఆ యొక్క సాకెట్ లోంచి ఆ ప్లగ్ తీయంగానే ఏమవుతుందండి, కరెంట్ ఆగిపోతుంది. అలాగే ఎప్పుడైతే జీవాత్మ విడిచిపెడతాడో ఆ దేహం అలాగే నశించిపోతుంది. ఇంకేం అభివృద్ధి అనేది ఉండదు. అప్పటి వరకు ఆ క్షణం ఆ సెకండ్ వరకే ఎన్నో చూస్తున్నాం. మాట్లాడుతూ మాట్లాడుతూ అలాగే దేహం విడిచిపెడతారు. నోట్లోనే ముద్ద నోట్లోనే ఉంటుంది, వాళ్ళు దేహం విడిచిపెడతారు. ఎందుకంటే అంత సమయం వాళ్ళకి కేటాయించబడింది. సో మరి మనం ఒక్కనే ఉంచేస్తున్నాడు ఆ దేహంలో ఆయన? పరమాత్మ కింద ఆయన కూడా ఉంటున్నాడంట. ఉండి ఏం చేస్తున్నాడు ఆయన? సర్వ జీవుల యంత్ర రూఢ అని మాయా కదండి. ఈ యొక్క భౌతిక శక్తి యంత్రమైన ఈ యొక్క దేహంలో జీవుడు ఎప్పుడైతే పెట్టబడతాడో ఆయన కూడా వస్తున్నాడు పరమాత్మ కింద, మంచి శ్రేయోభిలాష కింద దశాదిశ నిర్దేశిస్తూ. అంటే మనలాగా ఆయన బంధింపబడడు, బట్ ఏం చేస్తూ ఉంటాడు ఆ జీవాత్మకి అంతా కూడా దశాదిశ నిర్దేశిస్తూ ఉంటాడు. భర్త భోక్త మహేశ్వర. ఇంకా ఏం చేయమంటున్నారు 62వ శ్లోకంలో, తమేవం శరణం గచ్చ సర్వభావేన భారత తత్ప్రసాదాత్పారం శాంతిం స్థానం ప్రాప్యసి శాశ్వతం. అటువంటి ఆయనకి శరణాగతి పొందవయ్యా నిన్నటి శ్లోకంలో చెప్పేశాడు స్వామి కదండి. ఎందుకని ఆయన శరణాగతి పొందితే ఏమని చెప్పారు? అతని కరుణచే పరమ శాంతిని, దివ్య స్థానాన్ని, శాంతిం స్థానాన్ని, అలాగే శాశ్వతమైన స్థానాన్ని నువ్వు పొందుతావు కదండి. సో ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్పాడంటే ఆయన, అది ఈ రోజు శ్లోకంలో చెప్తున్నారు. ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్పాను? చాలా గుహ్యతరమైన జ్ఞానాన్ని చెప్పాను, అంటే మిక్కిలి రహస్యమైన జ్ఞానాన్ని చెప్పానయ్యా. సో కాబట్టి ఏం చేయమంటున్నాడు ఆయన? విమృశ్య ఏతత్ అశేషేణ పూర్తిగా ఏమంటున్నాడు? విమృశ్యేన చాలా విమర్శన గావించి ఆలోచించి ఏమంటున్నారు? యథేచ్ఛసి తథాకురు. ఆలోచించి ఏమంటున్నారు? పెదప నీకు తోచిన రీతి వనరించం కదండి. ఒకసారి ప్రభుపాద్ గారు ప్రవచనం ఇస్తూ ఉంటారు. అక్కడ చాలా మంది ఉంటారు. ఒక వ్యక్తి వస్తారు. అప్పుడు ప్రభుపాద్ గారు అడుగుతారు అన్నమాట, సో భగవద్గీత తెలుసా అంటే తెలుసు అంటారు. సో నీకు ఇందులో బాగా ఇష్టమైన శ్లోకం ఏంటి 700 శ్లోకాల్లో? ఆ వ్యక్తి చెప్తాడు 63వ శ్లోకం అండి 18వ అధ్యాయంలో. ఎందుకంట యథేచ్ఛసి తథాకురు. ఏమండి యథేచ్ఛసి తథాకురు అంటే ఇష్టం వచ్చినట్టు చేయమని చెప్తున్నాడా స్వామి? ఏమని చెప్తున్నాడు? హరే కృష్ణ వినిపిస్తుంది అన్నమాట. వినిపిస్తుంది మాతాజీ. ఓకే, నా సిస్టమ్ స్టక్ అయిపోయింది. ఓకే, సో అంటే యథేచ్ఛ సతాకురు అంటే ఇష్టం వచ్చిన చేయమంటున్నాడు అండి. ఏది చేసినా పర్వాలేదు అంటున్నాడా? ఏం పర్మిషన్ ఇస్తున్నాడు స్వామి? ఏం చేసినా పర్వాలేదు అంటున్నారా? చెప్పినట్టు ఆచరించమంటున్నాడు. ఇప్పుడు యథేచ్ఛ సతాకురు అంటే నీ తోచిన రీతివే చేయవయ్యా అంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా ఈ శ్లోకం పట్టుకుని ఓ నాకు ఏం తోస్తే చేయమన్నాడు అండి, మీరు ఎందుకు ఇలా చేయమంటారు అంటున్నారు. అది కరెక్టేనా? ఏం చేయమన్నాడు ఆయన? యథేచ్ఛ సతాకురు అంటే మన ఇష్టం వచ్చినట్టు చేయవచ్చానా? ఏం చేయవచ్చానా? శాస్త్రంలో ఉన్న ఇక్కడ ఏమంటున్నాడు? యథేచ్ఛ సతాకురు అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి ఎవరైనా చెప్తారు? ఇది మన 2వ సారి భగవద్గీత అధ్యయనం, మొదటిసారి కూడా కాదు. మీరు ఆల్రెడీ 4 ఏళ్ళు బట్టి వింటున్నారు. ఏమంటారు? ఎవరు చెప్తారు నాకు? యథేచ్ఛ సతాకురు అంటే ఇప్పుడు మన రోజు మనకి ఇష్టం వచ్చినట్టు చేసేవచ్చు అని చెప్తున్నాడా? దేనికి పర్మిషన్ ఇచ్చాడు స్వామి ఇక్కడ? హరే కృష్ణ ప్రభు. శాస్త్రానికి అనుగుణంగా చేయమని చెప్తారు మాతాజీ. శాస్త్రానికి అనుగుణంగా. ఓకే, గురువు చెప్పినట్టు చేయాలి మాతాజీ. గురువు చెప్పినట్టు. ఓకే, ఇంకా శాస్త్రానికి అనుగుణంగా గురువు చెప్పినట్టు చేయాలి. నేను ఇన్ని రకాలు చెప్పాను, నీకు ఏది నచ్చితే అది చెయ్యను. ఏది నచ్చితే చేసామన్నారు. ఓకే, ఇంకా అంటే నేను అన్ని మంచి చెప్పాను అని అన్న భావంతో నీకు వీటిలో ఏది నచ్చితే అది చెయ్యి. ఓకే, ఏది నచ్చితే చేయమన్నారు. ఓకే, ఇంకా నీ ధర్మం నువ్వు చేయి అని చెప్పారు ప్రభుజీ మాతాజీ. ఎవరు విన్నారు ఈ శ్లోకం ట్రాన్స్లేషన్ చదివినప్పుడు? క్లియర్ గా ఉంది. ఏమంటున్నారు? నేను ఇప్పటి వరకు నీకు వివరించానయ్యా, దాన్ని విమర్శించి దాన్ని అధ్యయనం చేసి ఆలోచించి అప్పుడు చేయమన్నారు
కదండి. స్వామి ఏం చెప్తున్నాడు, నేను ఇప్పటి వరకు అయితే ఏదైతే జ్ఞానం ఇచ్చా చాలా రహస్యమైనది, గుహ్యతరం, మిక్కిలి రహస్యమైనది. సో చెప్పాను, నువ్వు విన్నావు, సరే అయితే ఇప్పుడు ఏం చేయాలి? విమృశ్య, దాన్ని బాగా ఆలోచించు, అధ్యయనం చేయి, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయి, నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని. అప్పుడు నువ్వు యథేచ్ఛసి తథాకురు. సో ఎప్పుడైతే మనకంటే పెద్దవాళ్ళు గాని, గురువులు గాని చెప్పినప్పుడు 2 విషయాలు ఉంటాయి కదండి. కేవలం విని వదిలేయవచ్చు, లేకపోతే విని ఆచరించేంత వరకు రావాలి. 2 విషయాలు ఉంటాయి. ఎప్పుడైనా శాస్త్రాన్ని అధ్యయనం చేయటం, చదవటం. చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు కదండి. ఎన్ని పేజీలైనా అలా చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎన్నెన్నో పుస్తకాలు తెచ్చేసుకోవచ్చు. ఇంటర్నెట్ లో ఇప్పుడు ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంది కదండి. ఎంతో ఈ చాట్ జీపీటీ ఏ అప్లికేషన్స్ వచ్చేసాయి. ఏదైనా ఒక మెసేజ్, ఒక విషయం గురించి అడుగుతుంటే ఇంత డేటా అదే ఇచ్చేస్తుంది. అక్కడి నుంచి తీసుకొచ్చి, ఇక్కడి నుంచి తీసుకొచ్చి. అంటే డేటా కలెక్ట్ చేయవచ్చు, ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు, ఎన్నో పుస్తకాలు చదవచ్చు. కానీ అది చదవడానికి, కలెక్షన్ కి, అధ్యయనానికి చాలా తేడా ఉంది కదండి. రీడింగ్, స్టడీయింగ్ డిఫరెంట్ యాక్చువల్ గా. చదువుకుంటూ వెళ్ళిపోవటం వేరు. స్టడీయింగ్ అంటే ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకుంటూ ఇది నేను ఎలా ఆచరించాలి కదండి. రీడింగ్ ప్లస్ లెర్నింగ్, స్టడీయింగ్ కదండి. స్టడీ చేయమంటారు, ఓన్లీ రీడ్ చేసి వదిలేయమని చెప్పరు, చదివేసి వదిలేయరా అని చెప్పరు. నవలు అయితే చదివేసి వదిలేస్తాం. మరి పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు ఏమంటారు? అధ్యయనం చేయవయ్యా అంటారు. ఎందుకని? అవి చదువుతూ వాటి నుంచి లెర్న్ చేయాలి, ఎలాగ నేను దీన్ని ఆచరించాలి కదండి. అదే విమృశ్య, విమర్శన చేయమంటున్నారు, ఆలోచించమంటున్నాడు. ఇప్పటివరకు నేను చెప్పేశాను కదా ఇన్స్ట్రక్షన్స్, జస్ట్ వినేసి వెళ్ళిపోవటం కాదు అర్జున. అవన్నిటి గురించి ఆలోచించి ఒక మంచి అవగాహనకు వచ్చి అప్పుడు నిర్ణయం తీసుకో. అంతేగాని అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసామని చెప్పట్లేదు, పర్మిషన్ ఇచ్చేయట్లేదు. వీటన్నిటి గురించి ఆలోచించి అప్పుడు ఆలోచన చేసి, అప్పుడు బాగా అధ్యయనం చేసి అప్పుడు ఒక విషయానికి రా, కన్క్లూషన్ కి రా. అంతేగాని అర్జునుడు స్టార్టింగ్ చాలా రీజన్స్ ఇచ్చేస్తాడు. సరే అయితే నీ ఇష్టం వచ్చినట్టు ఆ రీజన్స్ లో ఏదో ఒక రీజన్ చెప్పుకొని నువ్వు చేసేసా అని చెప్పట్లేదు. ఇప్పటివరకు ఎంతైతే ఇచ్చానో అదంతా అర్థం చేసుకోవయ్యా, దాన్ని బట్టి బాగా అవగాహనకి రా. ఏం చేస్తే మంచి దానికి అవగాహనకి రా. అంటే ఏంటి? నీ ఇంటెలిజెన్స్ ఉపయోగించు, నీ బుద్ధిని ఉపయోగించు. ఎందుకంటే ఇప్పటివరకు జ్ఞానం ఇచ్చాను, ఆ జ్ఞాన చక్షువుల ద్వారా నీ యొక్క విషయాన్ని అర్థం చేసుకుని అప్పుడు ఏం చేయాలో చూడు కదండి. ఈ శాస్త్ర చక్షుల ద్వారా చూడాలి ఒక విషయాన్ని. సో మనకి భగవద్గీత 13 అధ్యాయం చదువుకున్నాం మనందరం కూడా. అప్పుడు కూడా తెలిసింది, యథార్థమైన దృష్టి కలవాడు ఎవరు? ఎవరైతే ప్రకృతి ఏం చేస్తోంది, పురుషుడు ఏం చేస్తున్నాడు, జీవాత్మ ఏంటి, వీరన్నిటి గురించి యథార్థమైన అవగాహన కలిగి ఉన్నవాడు, నిజమైన దృష్టి కలిగి ఉన్నవాడు ద్రష్ట అని అంటారు వాడిని. నిజంగా యథార్థంగా ఏం జరుగుతుందో చూడగలుగుతున్నాడు కదండి. ప్రకృతి ఏం చేస్తుంది, జీవాత్మ ఏం చేస్తున్నాడు, పరమాత్మ ఏం చేస్తున్నాడు అర్థం చేసుకోగలిగిన వాడు. అలాగే ఇక్కడ స్వామి క్లియర్ గా చెప్పేశారు, నీ యొక్క డ్యూటీ ఏంటి? నిమిత్త మాత్రం భవసవ్య సాచిన్ కదా. నిమిత్త మాత్రం అని ఇంతకు ముందే చెప్పేశాడు ఆయన. ఇంకా క్లియర్ గా చెప్పేశాడు, ఆ పరమాత్మని శరణాగతి పొందు. శరణాగతి పొందపోతే ఏమవుతుందని కూడా చెప్పాడు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన. కర్మ బంధనాల్లో పెట్టబడతావయ్యా. క్లియర్ గా ఎన్ని అద్భుతమైన ఇన్స్ట్రక్షన్స్ చెప్పేశాడు ఆయన కదండి. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం గురించి ఇంత అద్భుతంగా వివరించాడు కదండి. సో ఇంత వివరాలన్నీ ఇచ్చేసాను కదా. అతి పరమ రహస్యం అనేది పరమాత్మ శరణాగతి కూడా గురించి కూడా చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు ఆలోచించవయ్యా, అర్థం చేసుకో, అప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు ఆచరించు. అంతేగాని నేను చెప్పినవన్నీ ఇన్స్ట్రక్షన్స్ పక్కన వదిలిపెట్టే నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయని కాదు కదండి. టీచర్ కూడా ఏం చెప్తుంది, మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు ఎన్నో ప్రిన్సిపల్స్ చెప్తుంది. ఇన్ని ప్రిన్సిపల్స్ చెప్పాను కదా, ఇటు చక్కగా అర్థం చేసుకో, ఏ ప్రిన్సిపల్ ఎక్కడ అప్లై చేయాలో అర్థం చేసుకుని అప్పుడు నీ ఇష్టం వచ్చిన ప్రిన్సిపల్ తో వాడి దాని సొల్యూషన్ తెచ్చుగా ఉంటుంది. అందుకని నీ ఇష్టం వచ్చినట్టు ఏ ఈక్వేషన్ కావాలంటే అది వేసే అందు. నేను చెప్పిన వాటిని ఉపయోగించుకుని నువ్వు ఇప్పుడు చక్కగా ఆ యొక్క ప్రిన్సిపల్స్ ని ఉపయోగించి మంచిగా సొల్యూషన్ తీసుకుంటా. ఇక్కడ స్వామి కూడా అదే చెప్తున్నాడు, ఏం చెయ్యాలి అన్ని చెప్పేశారు. అంటే ఫోర్స్ చేయట్లా. ఓ ఇప్పటివరకు నేను చెప్పాను కదా, ఇంత విన్నావు కదా, సరే నేను చెప్పినట్టు చేయ అర్జున అని ఫోర్స్ చేయట్లేదు. సో ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా అడ్వైస్కి వచ్చారు అనుకోండి, ఏం ఆశిస్తాం మనం చెప్పింది చేయాలని. అదేంటండి ఇంతసేపు నన్ను అడిగాడు, 2-3 గంటలు కూర్చోపెట్టి వాడికి మొత్తం నేను వివరించానండి, కానీ నేను చెప్పింది చేయలేదండి వాడు. మనం అనుకుంటాం అలాగా, ఏదో మనం చాలా అద్భుతమైన జ్ఞానం కలిగి వాళ్ళు ఎంత బాగా అడ్వైస్ ఇచ్చేస్తాం అని ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ భగవంతుడు చూసి మనం అర్థం చేసుకోవాలి. చూడండి ఎంత అద్భుతంగా, ఇంత అద్భుతమైన జ్ఞానం ఇచ్చాడు స్వామి. ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఆలోచించి డెసిషన్ తీసుకో, ఫోర్స్ చేయట్లేదు. మనం చాలాసార్లు ఇదే కంప్లైంట్ చేస్తూ ఉంటాం,
మనం ఏదో ఎంతో కష్టపడితే మన వెనకాల ఎంతో మంది శిక్షా గురువులు కదండి, ఎంతో మంది మన ఎంతో ప్రయత్నిస్తే మనం ఈరోజు భక్తులకు వస్తాం. కానీ మనం ఏమనుకుంటాం, మనం ఒక మాట చెప్పంగానే ఇంట్లో వాళ్ళందరూ మారిపోవాలి కదండి. మనం అలా అనుకుంటాం, బై ఫోర్స్ అయినా వాళ్ళు మార్చేయాలని ప్రయత్నం చేస్తాం. కానీ అలా కాదు, మనకు వాళ్ళకి కనీసమైన జ్ఞానం ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు ఆఫీస్లో, ఇప్పుడు ఎవరైనా ఫోర్స్ చేసి కంపల్సరీగా వాడిని పని చేసేస్తున్నారు అనుకోండి, ఆ బాస్ అనగానే వాడు పని మానేస్తాడు. ఎందుకంటే వాడికి అసలు పని చేయటం వల్ల ఇంపార్టెన్స్ అంటే వాడు చెప్పాడు అనుకోండి, బాబు నీ శాలరీ రాదు, ఈ విధంగా కాకపోతే ప్రమోషన్స్ రావు, దాన్ని బట్టి జాగ్రత్తగా ఆలోచించుకుని నువ్వు చెయ్యి, ఉన్న సమయానికి కంపెనీకి ఏ విధంగా లాభం చేయాలో చేయని చక్కగా కూర్చోబెట్టి చెప్పాలి. అది చెప్పిన తర్వాత కూడా వినకపోతే అది వాడి కర్మ కదండి. ఇప్పుడు చిన్న పిల్లవాడికి కూడా తల్లిదండ్రులు చెప్తారు, బయటకు వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ చెడు సాంగత్యం తీసుకోవద్దు, చెడు అలవాట్లకు వెళ్ళవద్దు కదండి. సో ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ తల్లిదండ్రులు ఉండరు, కానీ ఏం చెప్తారు, నేను చెప్పినవన్నీ ఆలోచించుకొని చేయవయ్యా. మీ అందరికి గుర్తునే ఉంటుంది, చిన్నప్పుడు ఎవరైనా హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఎన్నెన్నో చెప్తారు, ఎందుకంటే అప్పటి వరకు ఇంట్లోనే పెరుగుతారు, సడన్గా హాస్టల్కి వెళ్ళామని చెప్తారు, ఎన్ని రూల్స్ చెప్తారు కదండి. ఏం చెప్తారు అవన్నీ కూడా ఎందుకు, నువ్వు ప్రతి డెసిషన్ ఒకటి తీసుకునేటప్పుడు పక్క నేను లేనప్పుడు కూడా వీటిని ఉపయోగించుకుని నువ్వు ఏది మంచో అది ఆలోచించి చెయ్యి, అంతేగాని ఇష్టం వచ్చినట్టు చెయ్యరా, నీకు అవకాశం చేస్తున్నాను కాదు కదండి. ఇక్కడ కూడా స్వామి అదే చెప్తున్నారు, నేను ఏదైతే ఇచ్చానో అవన్నీ కూడా చెయ్యి. సో ఎప్పుడైనా ఎవరైనా ఇలాగ అన్నారనుకోండి, సో ఆ వ్యక్తి మంచి డెసిషన్ తీసుకోవాలంటే ఏం చేసి ఉండాలి ఫస్ట్? ఆ విషయం మీద పూర్తిగా జ్ఞానం అవగాహన ఉండాలి మాతాజీ. ఓకే, అవగాహన రావడానికి ఏం చేయాలి మేడం? బాగా వినాలి, విని శ్రవణం అర్థం చేయాలి చేసుకోవాలి మాతాజీ, మేడం. ఆచరించి చూడాలి, బాగా ఆచరించి చూడాలి. వినాలి కదా. సో ఇప్పుడు నేను మీకు ఏదో చెప్పేస్తాను, అరగంట చెప్తాను, తర్వాత దీని గురించే కొంచెం నేను చెప్పిన దాని గురించి ఆలోచించి డెసిషన్ తీసుకోండి అంటాను. సో ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలంటే అరగంట మీరు వినాలి అంతే కదండి. అరగంట నుంచి శ్రవణం చేయలేదనుకోండి, తర్వాత నాకు 3 గంటలు ఇచ్చినా నేనేం డెసిషన్ తీసుకోలేను. అసలు ఏం చెప్పారో ఏంటో నాకు తెలియకుండానే పోయింది. ఎందుకంటే శ్రద్ధగా వినలేదు. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విన్న వాళ్ళు దాని మీద ఏం చేస్తారు, కంటెంప్లేట్ చేసి దాని మీద ధ్యానం పెట్టి ఒక మంచి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అందుకే గురువు చెప్తున్నప్పుడు వినాలి, శ్రద్ధగా వినాలి కదండి. శ్రద్ధగా వినటంతోనే చాలా సమస్యలు తీరిపోతాయి మనకి. శ్రద్ధగా ఎప్పుడైతే గురుముఖత విన్నామో మనకున్న అజ్ఞానం అక్కడే పటాపంచలు అయిపోతుంది, క్లియర్ గా కనిపిస్తుంది పిక్చర్ అంతా, ఏం చేయాలి ఏం చేయకూడదు. కానీ మనం సరిగ్గా వినం, అది ప్రాబ్లం. సరిగ్గా కొంతమంది ఏం చేస్తారు, ఈ చెవితో వింటారు, ఈ చెవితో అయిపోతుంది. విన్నారా? విన్నామండి. ఏం చెప్పారు? ఏదో చెప్పారు. చెప్పేశారు, ఏం చెప్పారు కరెక్ట్ గా గుర్తులేదండి. అయ్యో నేను క్లాస్ మిస్ అయ్యాను, మీరు క్లాస్ కి అటెండ్ అయ్యారంట కదా, ఏం చెప్పారంటే ఏదో చెప్పారండి. చెప్పారు, కొంచెం చెప్పారు, బట్ ఏంటో ఒకసారి నేను కూడా చూస్తే గానీ చెప్పలేను. అంటే ఏంటి, బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్. బాడీ అక్కడే ఉంది, విన్నది విన్నట్టే ఉంది, కానీ ఈ చెవి ఎక్కడికో వెళ్ళిపోయింది. అంటే ఈ చెవులోంచి వస్తుంది, ఈ చెవులో లోపలికి ఏం వెళ్ళలేదు అసలు. అంటే శ్రద్ధ పెట్టలేదు శ్రవణం చేసేటప్పుడు. కొంతమంది వింటారు ఎక్కడ వరకు, మళ్ళీ నోటితో చెప్పాలి. ఇప్పుడు విన్నానంటే చెప్పేస్తా, వేరే వాళ్ళకి చెప్పేంత వరకు ఉంచుకుంటానండి. ఓకే ఈ రోజు ఇది విన్నాను 10 మంది తర్వాత నాకు సంబంధం లేదు. ఓకే ఎవరికైనా చెప్పేసానా ఇక అయిపోయింది, ఇక దాని గురించి నాకు సంబంధం లేదు. ఓన్లీ చెవు నుంచి నోటి వరకు అంతే. మూడో కేటగిరీ అంటే చెవు నుంచి వింటారు, హృదయం వరకు తీసుకుని వెళ్తారు. హృదయం వరకు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు వాళ్ళకి హృదయ పరివర్తన వస్తుంది. అప్పుడు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పగలరు కూడా, ఎందుకంటే ఆల్రెడీ పరివర్తన వచ్చింది, వాడు ఆచరించాలని డిసైడ్ అయ్యాడు. ఏం ఆచరించాలో వాడు డిసైడ్ అయినప్పుడు 10 మందికి వాడు చక్కగా చెప్పగలుగుతాడు. ఈ విధంగా శ్రవణం చేయాలి కదండి. అందుకే మీరు చూస్తుంటే భగవద్గీతలో శృణు 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 అని అర్జునుడికి కూడా చెప్తాడు స్వామి, వినవయ్యా విను విను విను, శ్రద్ధగా విను కదండి. సో శ్రద్ధగా విన్నప్పుడు ఏం జరుగుతుంది, అవతల వ్యక్తి దేని గురించి మాట్లాడుతున్నారని మనకు సంపూర్ణ అవగాహన వస్తుంది. కనీసం మనం ప్రశ్నించగలం, ఓ ఇది అర్థం కాలేదండి, ఏమైంది ఇక్కడ, నాకు ఎందుకు అర్థం కావట్లేదు, ఈ విషయం మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తారా, నేను ఎక్కడో మిస్ అయ్యాను వినటంలో కూడా. అసలు మనం సరిగ్గానే వినలేదే అనుకోండి, ఒకవేళ అక్కడ చెప్పిన టాపిక్స్ లో కనెక్టివిటీ లేకపోయినా మనకేం అర్థం కాదు, ఎందుకంటే మనం శ్రద్ధగా వినలేదు. ఓ ఏదో చెప్పారు, ఏదో విన్నాం అంతవరకు. ఈ మూడో రకంగా వినాలి, ఏంటి, మన హృదయ పరివర్తన రావాలి. అది ఏదైతే వింటున్నాం అంటే ఏంటి, దానికి కావాల్సిందంటే శ్రద్ధ. అందుకని భాగవతంలో చెప్తాడు స్వామి, శృణ్వత స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాని విధునోతి సుహృత్సత. ఏమవుతుందంట,
ఎవరైతే శ్రద్ధగా కృష్ణ కథ చేస్తారో, శ్రవణం చేస్తారో, హృదయంలోని అభద్రాలన్నీ తొలగిపోతాయంట. సో మనం ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమని చెప్తారండి? అబోవ్ 50% ఆఫర్ కదండి. కింద చిన్నగా కండిషన్స్ రాస్తాడు. 50% ఆఫర్ ఎప్పుడు? మీరు 2000 కంటే అబోవ్ పర్చేస్ చేసినప్పుడు. కండిషన్స్ అప్లై. స్వామి కూడా చెప్తున్నారు, కృష్ణ కథ శ్రవణం ద్వారా అన్ని అభద్రాలు తొలగిపోతాయి కన్ఫర్మ్. మరి ఏం చేయమంటున్నారు? శృణ్వత స్వకథ కృష్ణ కదండి. శ్రద్ధగా శ్రవణం చేయమంటున్నాడు కదండి. ప్రతిదానికి ఒక కండిషన్ ఉంటుందండి కదండి. సో గురువుని ఆశ్రయిస్తున్నామంటే గురువు యొక్క మాట కూడా మనం వినడానికి రెడీగా ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ ఏదో మెడిసిన్ ఇచ్చాడండి. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తేనే రోగం తగ్గిపోద్దా, మెడిసిన్ వేసుకోవాలా? మెడిసిన్ వేసుకోవాలి. మెడిసిన్ వేసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ ఈ మెడిసిన్ ఈ 3 పూట్లకి ఇది వేసుకో, 2 పూట్లకి ఇది సంథింగ్ ఏదో చెప్తాడు. మనం అప్పుడు సరిగ్గా వెళ్ళా, ఇంటికి వచ్చి మన ఇష్టం వచ్చినట్టు వేసేసుకుంటే రోగం ఎక్కువైంది. రోగం పెరిగిపోద్ది కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం, వాడు ఏదో 2 సార్లు వేసుకోమన్నది 3 సార్లు వేసుకుంది, 3 సార్లు వేసుకోమన్నది 4 సార్లు వేసుకున్నాం అనుకోండి, ఏమైపోతుంది? ఇంకా ఉన్న ఆరోగ్యం కూడా పాడైపోతుంది. సో శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటే ఆచరించగలం. శ్రద్ధగా వింటే ఏంటనే మనకు అవగాహన వస్తుంది. అప్పుడు మనకు అనుకూలంగా మనం ఆ పని చేయగలం కదండి. శ్రద్ధగా వినాలి. సో ఈ శ్రద్ధగా వింట గురించి చాలా అద్భుతమైన విషయం ఒకటి ఉంటుంది. ఒకసారి శంకరాచార్యుల వారికి ఒక అద్భుతమైన శిష్యుడు ఉంటాడు. చాలా ఎంత అసలు గురువుగారు చెప్తూ ఉంటే చాలా శ్రద్ధగా వింటూ ఉంటాడు అనమాట ఎప్పుడు కూడా. సో అప్పుడు ఒకసారి ఏమవుతుందంటే, చాలా మంది ఇంకో శిష్యులు ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క శిష్యుడికి ఏమిటంటే చదువు రాదు. సో చదువు రాదు కానీ వింటాడు శ్రద్ధగా. గురువు గారు ఏది చెప్తే శ్రద్ధగా వింటూ ఉంటాడు. మిగతా శిష్యులకేమో బాగానే చదవచ్చు, బట్ ఏంటంటే అంత శ్రద్ధ పెట్టరనమాట. సో ఒకసారి ఈ యొక్క సనందుడు అనమాట ఆయన పేరు. ఆ సనందుడేమో అక్కడ ఉండడు. గురువు గారి యొక్క బట్టలు ఉతకడానికి నది దాటి అవతలకి వెళ్తాడు. ఉతుకుతూ ఉంటాడు. గురువు గారు ప్రవచనం స్టార్ట్ చేసే ముందు, అయ్యో సనందుడు లేడా, అతను వచ్చాక చెప్తాను అంటాడు అనమాట. సో ఈ మిగతా శిష్యులు అందరూ అంటారు, గురువు గారు వాడు ఉన్న ఉపయోగం ఏంటండి? వాడికి ఏమి చదువు రాదు, చెప్పింది అర్థం కాదు, వాడి వల్ల ఉపయోగం ఏంటంటే మాకు చెప్పేసేయండి పర్వాలేదు, వాడు ఉన్న ఏం పెద్ద ఉపయోగం లేదు. గురువుగారు అంటారు, లేదు వాడు చాలా శ్రద్ధగా వింటాడు. మీకంటే ఎక్కువ వాడికి అర్థమైంది. మీకు ఏదో చదువు వచ్చానో మీరు అనుకుంటున్నారు, కానీ మీకంటే ఎక్కువ వాడికి అర్థమైంది. ఎందుకంటే నేను చెప్తున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటాడు. అయినా వీళ్ళంతగా నమ్మరు. సరే అయితే వీళ్ళకి ఎంతగా విన్నాడో అర్థం చేయడానికి ఒక చమత్కారం చేస్తారనమాట. సో అక్కడ అవతల నది ఒడ్డున ఆయనేమో బట్టలు ఉతుకుతూ ఉంటాడు. ఏమయ్యా సనంద ఇలా రావయ్యా అని ఒక్కసారి పిలుస్తారు అంతే. తను గురువు గారి మాట విన్నాడో వెంటనే నడుస్తూ ఉంటాడు, అలాగే నది మీద నడుచుకుని వచ్చేస్తాడు. అక్కడ ఉన్న పద్మాలు తామర పూలన్నీ పైకి లెగుస్తాయి అనమాట ఈయన అంత శ్రద్ధతో. ఒక్కొక్క తామర పువ్వు మీద అలా అడుగు వేసుకుంటూ వచ్చేస్తాడు. మునగడు అందరూ ఆశ్చర్యపోతారు. కేవలం విన్నాడు గురువు మాట, అలా వచ్చేస్తున్నాడు కదండి. వచ్చిన వెంటనే ఎంత అద్భుతంగానో గురుస్తుతి చేస్తాడు కదండి. అప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. గురువు యొక్క కృప, ఎంత శ్రద్ధగా వినటం కారణంగా, గురువు ఎంత అద్భుతమైన కృప ఇవ్వటం కారణంగా, తనకి చదవలేకపోయినా వీళ్ళందరిలాగా అంత జ్ఞానం లేకపోయినా ఎంత అద్భుతమైన విషయాలు తను తెలుసుకోగలిగాడు. సారాంశం అంతా చెప్పగలుగుతున్నాడు గురువు చెప్పిన విషయాలకి కదండి. ఇప్పుడు అందుకని పద్మపాదుడు అంటారు. ఎందుకంటే ఆయన ఎక్కడైతే పద్మ పాదం పెడుతున్నారో అక్కడ పద్మం ఒకటి వస్తుంది అనమాట ఆయన పడిపోకుండా ఉండడానికి. అందుకని ఆయన పద్మపాదుడు అని గొప్ప శిష్యుడు అవుతాడు ఆయన కదండి. సో శ్రద్ధగా వినటం కారణంగా ఏమవుతుంది, గురువు యొక్క సర్వస్వ శరణాగతి పొందటం కారణంగా ఆ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది వస్తుంది. ఈవెన్ జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ శిష్యుడు ఉంటాడు. ఆయన కూడా అంతగా చదువుకోడు అనమాట. కానీ ఒకసారి జగన్నాథదాస్ బాబాజీ మహారాజ్ ఏమయ్యా ఆయన బుట్లో పట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు. సో ఒక చోట కూర్చోపెట్టిన తర్వాత జగన్నాథ్ బాబాజీ అంటారు, నాకు వినాలని ఉందయ్యా, కొంచెం ఆ యొక్క కృష్ణ కథ ఉన్న పుస్తకం తీసి చదువుతూ ఉండు. పాపం ఈయనకి ఏడుపు వచ్చేస్తుంది. గురువు గారికి తెలీదా నా గురించి? నాకు చదువు రాదని తెలుసు కదా, చదవమంటున్నారేంటి నన్ను? నేను వినగలను అంతే, చదవటం రాదు కదా నాకు. సరే బాగా ఏడుస్తుంటాడు. కానీ ఆయన చదవయ్యా, ఇంకా విందాం అనుకుంటున్నా, ఇంకా చదవట్లేదు అంటే సరే అని పుస్తకం తీస్తే దానికి ఒక అక్షరం లాగా అర్థమైపోతుంటే చదివేస్తాడు అనమాట. మొత్తం చదువుతాడు, ఆశ్చర్యపోతాడు. అసలు చదవటం రాదు కదా, ఎలా చదివాను కదండి. గురువు యొక్క శ్రద్ధగా అప్పుడు అర్థమవుతుంది. నా గురువు చాలా మంది చమత్కారాలు చేయట్లేదు మీ గురువు అంటారు. ఇప్పుడు నాకు ఎంత అద్భుతమైన చమత్కారం, నాకు చదివే రాదు, కానీ ఆయన మాటని శ్రద్ధగా విన్నా కదండి. ఎప్పుడైతే మనం శ్రద్ధగా ఉన్నామో ఏమవుతుందండి, హృదయస్థ పరమాత్మ మనకి ఆ యొక్క జ్ఞానాన్ని అంతా ఏమన్నాడు ఆయన, ఏమని చెప్పాడండి ఆయన, యోగక్షేమం వహామ్యహం. మనకున్న దాన్ని రచిస్తూ ఉంటాడు, లేని దాన్ని ఇస్తూ ఉంటాడు కదండి. దీని మీద నమ్మకం ఉండాలి, గురువు పట్ల సర్వస్వ శరణాగతి ఉండాలి, చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి.
అప్పుడు ఏమవుతుంది, చక్కగా అర్థం చేసుకోవాలి వాటిపైన అప్పుడు అవగాహన మనం తెచ్చుకుని యథేచ్ఛసి తత్తాకురు అప్పుడు చేయాలి. అప్పుడు చక్కగా చేయాల్సి ఉంటుంది. కానీ ఆ చిన్నపాటి స్వతంత్రంలో స్వామి ఎప్పుడు చేయి పెట్టడంట. ప్రభుపాద గారు కూడా ఇక్కడ చెప్పారు కదండి. స్వామి ఎప్పుడు కూడా మనకున్న జీవుడికున్న అతి సూక్ష్మమైన స్వాతంత్రంతో జోక్యం చేసుకోడంట. అదేంటండి జోక్యం చేసుకుంటే ప్రాబ్లం ఏంటి, చేసుకోకపోతే ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు చూడండి మనం కూడా భగవంతుని యొక్క అంశ. భగవంతుడు ఎవరు? స్వరాట్, సర్వ స్వతంత్రుడు ఆయన. ఆయన విభు కదండి. ఆయన అనంతుడు కాబట్టి ఆయనకున్న స్వతంత్రం చాలా అనంతంగా ఉంటుంది. ఆయన ఏది కావాలంటే అది చేయవచ్చు కదండి. ఆయన సంకల్పం మాత్రమే ఏదైనా జరిగిపోతుంది. మనం ఆయన యొక్క అంశ కారణంగా మనకు కూడా చిన్నపాటి స్వతంత్రం ఉంటుంది. కానీ ఆ చిన్నపాటి స్వతంత్రాన్ని మనం దుర్వినియోగపరుచుకుంటున్నామా, సద్వినియోగపరుచుకుంటున్నామా అన్నది మనకు వదిలిపెడతాడు ఆయన కదండి. సో ఒకవేళ దాన్ని దుర్వినియోగపరుచుకుంటే మనకు 2 అవకాశాలు ఉంటాయి. ఏంటండి? మాయకి శరణాగతి పొందటమా, కృష్ణుడికి శరణాగతి పొందటమా? కృష్ణుడికి శరణాగతి పొందితే ఏం చేస్తాం? మన ఇంద్రియాలని ఆయన సేవలో ఉపయోగిస్తాం కదండి. అలా కాకపోతే మాయకి శరణాగతి పొందితే ఏం చేస్తాం? మన దేహానికి, మన ఇంద్రియాలకి, మన దేహ సంబంధమైన బాంధవ్యాలందరికీ కూడా సేవ చేసే ప్రయత్నం చేస్తూ, ఎందుకంటే జీవుడికి ఎప్పుడు కూడా ఈ సేవ చేస్తూ ఉంటాడు ఎవరొక్కరికి. అటు భగవంతుడికైనా, ఇటు భగవంతుని యొక్క శక్తి అయిన మాయకైనా సేవ చేయాలి. మాయ అంటే ఏంటి? తను మన యొక్క దేహ సంబంధించిన వాళ్ళు ఇదే సర్వస్వం అనుకుని సేవ చేయటం. మన ఇంద్రియాలకి దాసులు అయిపోవటం, ఇంద్రియం ఏది కోరితే అది చేయటం. ఈ 2 విషయాలను ఏదో ఒక విధంగా సేవ చేయాలి కదండి. సో ఒకసారి భగవంతుడి సేవ చేస్తే బంధనానికి విముక్తులు అవుతూ ఉంటాం. అలా కాకుండా మన ఇంద్రియ భోగం కోసం ఈ యొక్క మాయకి సేవ చేస్తుంటే ఏమవుతూ ఉంటాం? బంధనాల్లో పెట్టబడుతూ ఉంటాం కదండి. సో సేవ చేయటం కంపల్సరీ. కాబట్టి ఎవరికి సేవ చేస్తున్నావు అది మనం చెక్ చేసుకోవాలి. ఎవరికి సేవ చేస్తే మనం బంధన విముక్తి అవుతామో అది తెలుసుకోవటం మన జీవిత పరమ లక్ష్యం. ఆ విధంగా ఆయన్ని మనం సేవ చేయాలి. ఆయనకి సర్వస్వ శరణాగతి మనం పొందాలి. సరే అయితే పొందామండి. ఒకవేళ ఇప్పుడు ఈ చిన్నపాటి స్వతంత్రాన్ని దుర్వినియోగపరచుకోకుండా మాకెందుకండి చిన్నపాటి స్వతంత్రం ఇచ్చాడు స్వామి, మనకి అది ఇవ్వకుండా ఉంటేనే బాగుండు కదా, అది ఇవ్వబట్టే మనం దుర్వినియోగపరచుకున్నాం అంటారు. ఏమండి ఇవ్వకపోతేనే బెటరా? మనకి ఇచ్చి పాడు చేశాడా స్వామి మనకి? ఇవ్వపోతే మాతాజీ ఇవ్వటమే సరైంది మాతాజీ. తను ఇవ్వపోతే మనం వారి ఆధీనంలో ఉంటే మనం అంతా కూడా ఒక యంత్రాల్లాగా ఉండేవాళ్ళం మాతాజీ. అలాగా ఉంటాం. ఓకే. ఎంతమంది అంటారు ఆయన ఇవ్వకుండా ఉంటే బాగుండేదండి, ఈ పాటి చక్కగా వైకుంఠంలో ఉండేవాళ్ళం. ఇచ్చి తప్పు చేశాడా స్వామి? కాదు మాతాజీ. హే? హరే కృష్ణ మాతాజీ. మనకి ఇవ్వటం మంచిదా మనకి కాదా? బుద్ధి సంస్కారాలు ఈ జ్ఞానం మేధస్ ఇచ్చాడుగా మాతాజీ. మీకు ఇచ్చినప్పుడు అది ఉపయోగించకపోతే ఆలోచించడానికి ఇచ్చాడుగా మాతాజీ. ఓకే, ఆలోచించడానికి ఇచ్చాడు. ఒక అసలు ఆ చిన్నపాటి స్వతంత్రం మనకి ఇవ్వటం మంచిదా కాదా? మంచిదే మంచిదే మాతాజీ. సందర్భాలు డెసిషన్ తీసుకోలేనప్పుడు అనిపించింది మాతాజీ. అంటే కన్ఫ్యూజన్ గా ఉన్నప్పుడు పరిస్థితులను బట్టి ఏది కరెక్ట్ ఏది కదా. తీసుకున్న తర్వాత అనుభవించే కదా మాతాజీ తెలిసేది. అది అంటే మన కర్మ అని అనుకోవాలేమో మేబీ. ఓకే. ఒకసారి తను కరుణ ఎక్స్పీరియన్స్ ప్రభు అయితే తప్పు కరుణ చేయకుండా ఉంటాం మాతాజీ మళ్ళీ. ఓకే, ఒకసారి ఇస్తే మళ్ళీ తప్పు చేయకుండా ఉంటాం. ఓకే. ఓకే, ఇంకా మాతాజీ ఇవ్వకుంటేనే ప్రేమ బాగుండేది. మాతాజీ. చాలా మంది ఇలాగే ప్రేమ అంటారు, కరుణ ఇవ్వకుండానే ఉంది. బాగుండేది అంటారు. కానీ ఎంతవరకు మంచిది ఇవ్వకుండా ఉండటం, అది కూడా ఆలోచించాలి. మాతాజీ భగవంతుడికి మన మీద ప్రేమ కరుణ. ఇప్పుడు మనం గనక మన పిల్లలకి ఏదైనా కావాలంటే బాగా మారం చేస్తే ఫస్ట్ వద్దు నాన్న బాగోదు చేయకూడదు అని అంటాము. తర్వాత ఏమో కావాల్సింది అంటే వాళ్ళ మీద ప్రేమతో వచ్చి పాపం బిడ్డ అలా అడుగుతున్నాడు కదా, వాడిని బాధ పెట్టడం ఎందుకని ఇస్తాం కదా మాతాజీ. అలాగే భగవంతుడు కూడా మన మీద ప్రేమ కరుణ. ఓకే, తన బిడ్డ మీద తనని బాధ ప్రేమతో ఇచ్చాడు పెట్టకూడదు స్వామి ఇస్తాం. స్వతంత్రాన్ని. ఓకే, వెరీ నైస్ పాయింట్. ఇంకా ఎవరైనా చెప్తారా? మాతాజీ చిన్న స్వతంత్రం కూడా ఇవ్వకపోతే ఆ చిన్న స్వతంత్రం కూడా ఇవ్వకపోతే చెప్పండి కంటిన్యూ చేయండి. ఆ చిన్న స్వతంత్రం కూడా ఇవ్వకపోతే మనం రోబోలో అయిపోతాం మాతాజీ. యంత్రాలు అయిపోతాం. రైట్. ఇంకా వెరీ నైస్, చాలా అద్భుతమైన పాయింట్స్ చెప్తున్నారు. ఎస్ మాతాజీ. ప్రకృతిలో పెట్టారు కదా మాతాజీ, మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, మన ఇంద్రియాలు వీటన్నిటిని వాటన్నిటికి ఆయన స్వతంత్రం ఇచ్చి మనం ఏం చేస్తామా అనేది చూడటానికి అల్లరి పిల్లోడికి చేతిలో కత్తిచ్చి ఏం చేస్తావో చూస్తావని అనుకుంటామండి. అనుకో. రైట్. ఓకే. హరే కృష్ణ మాతాజీ.
బిడ్డ వెరీ గుడ్. అడిగితే బిడ్డ ప్రేమతో అడిగితే నాన్న నేను స్వతంత్రంగా కొన్నాళ్ళు ఉండాలి అనేసి అంటే, సరే నీకు ఇన్ని రూల్స్ చెప్తున్నాను, నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు సరిగా రాకపోతే మళ్ళీ నా దగ్గరికి రావాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను, నువ్వు జాగ్రత్తగా ఉండి వెళ్ళేసి రా నా దగ్గరికి అని చెప్తాడు. మనం ఇక్కడికి వచ్చాక అన్ని మర్చిపోతాం ఇంకా. వెరీ నైస్. మాతాజీ బిడ్డకి సాధక బాధలు తెలియాలి, తనకి ఏ విధంగా ఇప్పుడు బ్రతకడానికి తనకి ఏమి కావాలి. అంటే ఇప్పుడు మీరు ఏమంటున్నారు, అధ్యాత్మ ప్రపంచానికి వెళ్తే మనకు స్వతంత్రం ఉండదా? ఇప్పుడు మీ ఉద్దేశం మాతాజీ ఏంటి? ఇప్పుడు ఆయన అధ్యాత్మ మీద ప్రపంచంలో ఇచ్చారు ఉండదా? కదా. నాన్న ముందు ఆడలేం కదా మాతాజీ, నాన్న ముందు అన్ని ఆటలు ఆడలేం కాబట్టి నాన్న ఏం చేస్తాడంటే పోన్ రా ఆడుకొని రండి కొంచెం సేపు అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చాడని చెప్తాడు నాన్న. అంటే నాన్న మరి కొన్ని మీ అందరూ పేరెంట్స్ వే ఆఫ్ వ్యూలో చక్కగా వెళ్ళిపోతున్నారు. వెరీ నైస్. సో చిన్నపాటి స్వతంత్రం అనేది చాలా ఇక్కడే కాదండి, మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా మనకి ఇది అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. మనం అక్కడ ఈ చిన్నపాటి స్వతంత్రాన్ని దుర్వినియోగపరచుకోబట్టి ఇక్కడికి వచ్చాం కదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమి తీసివేయడైనా, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫెసిలిటీ అనేది ఉంటుంది. కానీ ఏ ఫెసిలిటీ ద్వారా అయితే మనం దుర్వినియోగపరచుకుని ఇక్కడికి వచ్చామో మళ్ళీ అదే ఫెసిలిటీని సద్వినియోగపరచుకుంటే ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళగలం కదండి. సో ఈ యొక్క చిన్నపాటి స్వతంత్రం అనేది కేవలం భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు కొత్తగా ఒకేసారి నీకు పర్మిషన్ ఇస్తాను వెళ్ళు నాయన అని అండు. అప్పుడు ఉంది ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉన్నప్పుడు కూడా చిన్నపాటి స్వతంత్రం ఉండబట్టే కదా మనం కోరుకున్నాం. ఏమండి స్వామి అన్ని నీకేనా ఆరాధనలు నాకు కూడా జరగాలి అని ఎప్పుడైతే అనుకున్నా అప్పుడు ఇక్కడికి వచ్చేసాం. అక్కడ ఉన్నది ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫెసిలిటీ ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫెసిలిటీ మనం దుర్వినియోగపరుచుకుంటూ మళ్ళీ రకరకాల దేహాలకు వెళ్తూ ఉంటాం. మనస్సుస్థాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాని కర్షతి. మనసుతో కూడిన 6 ఇంద్రియంతో మనం తీవ్ర సంఘర్షణ కావిస్తూ ఉంటామని స్వామి చెప్పాడు. అప్పుడు ఏం చేస్తాడు స్వామి? మన కోసం ఏం చేస్తున్నాడు? ఆచార్యులు పంపిస్తున్నాడు, ఎన్నెన్నో అవతారాలు తీసుకుని వస్తున్నాడు, శాస్త్రాలను ఇస్తున్నాడు. అప్పుడు అర్థమవుతుంది మనకి, లేదయ్యా నిజమైన స్వతంత్రం అంటే ఏంటి, మన ఇష్టానుసారం మన ఇంద్రియ భోగం కోసం వర్తించడం కాదు. నిజమైన స్వతంత్రం అంటే ఏంటి, ఆ భగవంతుడి మీద ఆధారపడటమే. రియల్ ఇండిపెండెన్స్ ఇస్ టు డిపెండ్ ఆన్ కృష్ణ. నిజమైన స్వతంత్రం ఏంటి? భగవంతుడి మీద ఆధారపడని శరణాగతి పొందటమే నిజమైన స్వతంత్రం కదండి. ఎప్పుడైతే శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు మన ప్రభుపాద్ గారికి ఎప్పుడు అందరూ చెప్పినప్పుడు పాశ్చాత్య దేశాలకు వెళ్ళవయ్యా ప్రచారం చేయాలి అంటే, మన ప్రభుపాద్ గారు అంటారు అప్పుడు ఇక్కడ మనం అంతా కూడా ఈ విధంగా బానిసల బతుకుతున్నాం కదండి, ముందు దీని నుంచి విముక్తి అయిన తర్వాత అప్పుడు ఇది ప్రచారం చూద్దామంటే అప్పుడు ఆయన ఏమంటారు, ఇది నిజమైన స్వతంత్రం. ఇప్పుడు వీళ్ళ నుంచి మనం బానిసత్వాన్ని పోగొట్టుకుంటాం, బట్ వేరే వాళ్ళు మళ్ళీ పాలిస్తూ ఉంటారు. ఎప్పుడు మనం ఒక విధంగా బానిసయ్యి ఉంటాం. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చినప్పుడు ఈ దేహంలో బంధింపబడి ఉన్నాం. మనకి నిజమైన స్వతంత్రం ఎప్పుడు వస్తుంది? ఈ యొక్క అశాశ్వతమైన దేహం నుంచి మనకి విముక్తి కలిగినప్పుడు అది నిజమైన స్వతంత్రం అని శ్రీ భక్తి సిద్ధాంత గారు సరస్వతి గారు చెప్పినప్పుడు మన ప్రభుపాద్ గారు చాలా సీరియస్ గా తీసుకుంటారు. అవునవును, ప్రచారం అనేది ఆగడానికి ఇది ఇమ్మీడియట్ గా చేయాల్సింది, ఎమర్జెన్సీ ఇప్పుడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నిజమైన విముక్తి అంటే ఈ యొక్క భౌతిక దేహం నుంచి విముక్తి రావటం, అదే నిజమైన స్వతంత్రం పొందటం కదండి. అటువంటి నిజమైన స్వతంత్రం కోసం మనం పరుగులు తీయాలి కదండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాము? అశాశ్వతమైన దేహంలో ఉన్నాం. ఇదేమి స్వతంత్రత లేదు మనకి. ఇప్పుడు ఈ దేవుడికి నిజంగా స్వతంత్రత ఉన్నదా? ఈ యొక్క దేహంలోనే ఉండాలి. వాడు బందీ అయిపోయి ఉన్నాడు. తన ఇచ్చ ప్రకారం ఏమైనా చేయగలడా? ఇక్కడ లేదు. ఇప్పుడు కూడా దుఃఖ దోషానుదర్శనం, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడు. కానీ జీవాత్మ ఎవరండి? సచ్చిదానంద స్వరూపుడు భగవంతుని కంస నిత్యం ఆనందంగా ఉండేవాడు. ఇక్కడ ఆనందం కోరుకున్నా దొరకదు, కానీ బంధింపబడ్డాడు కదండి. అందుకని ఏం చేస్తాడు స్వామి? నిజమైన స్వతంత్రం ఏంటి? భగవంతుడి మీద ఆధారపడటం, ఆయన మీద శరణాగతి పొందటమని మనకు అర్థం అయ్యటం కోసం శాస్త్రాలు ఇస్తున్నాడు, ఆచార్యులు పంపిస్తున్నాడు. ప్రతిసారి కూడా ఎంతమంది ఆచార్యులు ఇచ్చారు, ఎంతమంది అద్భుతమైన ఆచార్యులు. రామానుజాచార్య, శ్రీ మధ్వాచార్యులు గారు, విష్ణుస్వామి గారు, నింబర్కాచార్య కదండి. మన పరంపరలో ఎంత అద్భుతమైన ఆచార్యులు ఉన్నారు. శ్రీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారు, భక్తి వినోద్ ఠాకూర్ గారు, గోస్వాములు, మన శ్రీల ప్రభుపాద్ గారు, ఇప్పుడు ఎంతమంది ఆచార్యులు మన అందరిని నడిపిస్తున్నారు కదండి. ప్రతి సమయం ఎంతో ఒక అద్భుతమైన ఆచారాన్ని పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఇంత ఓపెన్ రహస్యం. ఇంత చెప్పేశాడు ఆయన, రహస్యమైన ఇది గుహ్యమైనది, పరమ శ్రేష్టమైన రహస్యం, లేకపోతే పరమ రహస్యాన్ని ఇస్తున్నా అని చెప్తున్నాడు. కానీ మనకి అది అర్థం కావట్లేదు కదా. దాన్ని అర్థం చేసి మనకి
ఎలా ఆచరించాలో చెప్పడానికి గురువుని పంపిస్తున్నాడు, శాస్త్రాలు ఇస్తున్నాడు, ఆయన అవతారాలు తీసుకుని పదే పదే వచ్చి ఎన్నెన్నో అవతారాల లీలలు చేస్తున్నాడు కదండి. ఆ లీలలు చదువుతుంటేనే మనకి ఆయన దగ్గరికి వెళ్ళాలనిపించే విధంగా ఎంతో అద్భుతంగా ఆకర్షణీయంగా ఉండేట్టుగా ఉంటాయి. కాబట్టి ఈ చిన్నపాటి స్వతంత్రాన్ని ఏదైతే దుర్వినియోగపరుచుకున్నామో మళ్ళీ సద్వినియోగపరుచుకోవటం ఏంటండి? ఆయనకి సర్వస్వ శరణాగతి పొందటమే మనం దాన్ని సద్వినియోగపరుచుకోవటం. ఒకవేళ మనం ఒక్కోసారి అనిపిస్తుంది. ఈయన ఒకసారి బాగా ఇందాక ప్రభు కూడా రాజారాం ప్రభు ఒక విషయం చెప్పారు. ఎప్పుడైనా మనకి అనిపిస్తుంది ఎందుకంటే ఆయన స్వతంత్రం ఇవ్వకుండా ఉంటేనే బాగుండేది. ఎందుకంటే మనం సరిగ్గా ఉపయోగించుకోవటం రాదు. ఇది కూడా కరెక్టే. కానీ ఒకవేళ స్వతంత్రం ఇవ్వకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే మనం ఏమవుతుందండి ఆయన పట్ల ప్రేమ అనేది మనం చూపించలేం. యాంత్రికంగా ఆయన మీద మనం భక్తి చూపిస్తూ ఉంటే అది ఆయనకి నచ్చదు. ఆయనకి కావాల్సిందేంటి ప్రేమ. కదండీ! ఆయనకి కావాల్సింది ప్రేమ. సో, ఇప్పుడు మన ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటారు. మీ అందరూ కూడా చెప్పారు. కదండీ! ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు. సో, వాళ్ళని పొద్దున్నే లెగిసి నా కాలుకొచ్చి దండం పెట్టు. మై డియర్ మమ్మీ లవ్ యూ అని చెప్పు. మై డియర్ డాడీ లవ్ యూ అని చెప్పు. కదండీ! ఎక్కడ చూసినా సరే చేతులు కట్టుకొని నిలబడు. వంగి వంగి నమస్కరించు అని మనం 100 రూల్స్ చెప్పేయొచ్చు. బట్ వాడది ప్రతిసారి వచ్చినప్పుడు మనం ఎదుర్కొంటే చేసిన ఫస్ట్ టైమ్ ఏదో ఆనందం వస్తుందేమో వీడు నా కాళ్ళకి దండం పెడుతూ చేస్తున్నాడు. కానీ కొన్నిసార్లు తర్వాత అనిపిస్తుంది నేనే కదా కంటిన్యూస్‌గా వాడికి చెప్తున్నాను చేయమని. కానీ ఎప్పుడైతే మనం ఓన్లీ చెప్పి వదిలేసాం ఇది చేయాలయ్యా నువ్వు అని చెప్పి వదిలేసి ఎప్పుడైతే తనకి తను అర్థం చేసుకుని అబ్బా ఎంత సాక్రిఫైస్ చేశారు అమ్మ నాన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏ లోటు లేక నన్ను ఎలా పెంచుతున్నారు అసలు ఎంత బాగా చేసుకుంటున్నారు ఇంత తెలివితేటలు ఇంత బుద్ధి వచ్చాయంటే అంత ఆళ్ళే కదా కారణం అని ఎప్పుడైతే అర్థమయ్యి తనకు తనగా వచ్చి ఎంతో ప్రేమతో వచ్చి ఒక్కసారి కాళ్ళకి నమస్కారం చేసిన ఆ తల్లిదండ్రులకు ఎంతో ఆనందం కలుగుతుంది. స్వామి కూడా అంతేనండి. మనకి మనం అర్థం చేసుకుని స్వామి ఎన్ని ఇస్తున్నాడండి. మనకి ఆయన శరణాగతి పొందకపోయినా భూమి, నీరు, గాలి, ఆకాశం ఏమైనా లోటు చేస్తున్నాడా? ఓకే. నాకు శరణాగతి పొందిన వాళ్ళకి ఇలాగ మిగతా వాళ్ళందరూ బిల్లు కట్టాలంటే మనం చచ్చిపోతాం. కరోనా అప్పుడు ఎంత కష్టమైంది మనకి. అప్పుడు అర్థమైంది మనకి స్వామి ఎన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాడు. మన శరణాగతి పొందినా పొందకపోయినా. కదండీ! సో, మన కృతజ్ఞత ఎప్పుడైతే వస్తుందో కదండీ! ఓహ్! నా స్వామి నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు. నేను ఆయన మిస్ అవుతున్నానని ఫీల్ అవ్వట్లేదు గానీ, ఆయన నన్ను ప్రతి క్షణం మిస్ అవుతున్నాడు కాబట్టే ఏం చేస్తున్నాడు ఆయన? ఆచార్యులను పంపిస్తున్నాడు. శాస్త్రాన్ని ఇస్తున్నాడు. స్వయంగా ఆయనే వస్తున్నాడు. ఎన్నెన్నో అద్భుతమైన లీలలు చేస్తున్నాడు. ఎందుకోసం? కేవలం నన్ను తీసుకొని వెళ్ళడానికి తిరిగి. కదండీ! కేవలం నన్ను తీసుకొని వెళ్ళడానికి. సో, ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. స్వామికి ఎంత ఇష్టం ఉందండి. మనం ఒక్క అడుగేస్తే ఆయన 100 అడుగులేసి వస్తాడంట పరిగెత్తి మన దగ్గరికి. కానీ మనం ఒక్క అడుగేయడానికి కూడా సిద్ధంగా లేము. అమ్మో! ఏంది తీసుకుంటాడో స్వామి నా దగ్గరికేంచి కదండీ! మన దగ్గర ఏమున్నాయి? ఆయన దగ్గర లేనిది ఏమన్నా ఉందా మన దగ్గర? ఏమీ లేదు. కేవలం మన దగ్గర నుంచి ఏం అడుగుతున్నాడు ఆయన? భక్తి, ప్రేమ అడుగుతున్నాడు. కదండీ! ఇప్పుడు మనం కంప్యూటర్ ప్రోగ్రామ్ ఫీడ్ చేస్తాం. ఆన్ చేయంగానే ఐ లవ్ యూ శ్రీప్రద అంటుందనుకోండి. సో, ఫస్ట్ టైమ్ నేను ప్రోగ్రామ్ చేసిన వెంటనే ఆనందం వస్తుంది. ఓకే. నేను చేసిన ప్రోగ్రామ్ పనిచేస్తుందని. సో, నెక్స్ట్ టైమ్ కూడా అదే చెప్తుందనుకోండి నాకు అంత ఫీలింగే ఉండదు. ఓకే. నేనే కదా చెప్పాను. ఇప్పుడు ఐ హేట్ యూ అని చెప్పమంటే ఐ హేట్ యూ అని చెప్తుంది ఇది. కదండీ! సో, అప్పుడేమన్నా ఆనందం ఉంటుందా? లేదు. ఏదైతే తనకి తనగా ఏదైతే వచ్చి ఎవరైనా చెప్తున్నారంటే అదేమవుతుందండి? అది ప్రేమ. సో, అదేంటండి ఇప్పుడు ప్రేమ చేస్తే సేవించాలంటే ఇప్పుడు ఎవరి పట్లైనా మనకి ప్రేమ ఉందనుకోండి వాళ్ళకి సేవ చేస్తాం. డెఫినిట్‌గా సేవ చేస్తాం. కదండీ! ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉంటాడు. స్కూల్ నుంచి వస్తాడు. ఓకే. వచ్చిన తర్వాత వాడేవో అవసరాలు ఉంటాయి వాడికి. వాడిని స్నానం చేయించాలి, ఆహారం పెట్టాలి. అలా కాకుండా మై డియర్ సన్ ఐ రియల్లీ లవ్ యూ అని 2, 3 సార్లు చెప్పేసి కూర్చుందనుకోండి ఆళ్ళ అమ్మ వాడు ఏమనుకుంటాడు నిజంగా నన్ను ప్రేమిస్తుందా మా అమ్మ? కదండీ! అలా కాకుండా ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో సేవ అనేది చేస్తాం అక్కడ. ఎప్పుడైతే భగవంతుడంటే మనకి ప్రేమ ఉందో ఆయనకి ఏది ఇష్టమో, ఆయనకి ఏది నచ్చుతుందో ఆ విధంగా సేవ చేస్తాం. కదండీ! సో, భగవంతుడు తనకి ఏది ఇష్టమో క్లియర్‌గా చెప్పేస్తున్నాడు. హ్మ్. మనకి భక్తాష్టకం 12వ అధ్యాయం లాస్ట్ 8 శ్లోకాలు భక్తాష్టకం. నా భక్తులకి ఇటువంటి క్వాలిటీస్ అన్నీ ఉంటాయి. అటువంటి వాళ్ళు నాకు చాలా ప్రియమైన వారు. కదండీ! సో, ఏది చేస్తే భగవంతుడు మనని ఇష్టపడతాడో, ఏది చేస్తే ఎంతకంటే ప్రియమైన వాడు నాకు లేడని చెప్తున్నాడో, ఆ విషయాలు చాలా క్లియర్‌గా ఓపెన్‌గానే చెప్పేసాడు స్వామి. సో, మనం ఆయనకి ఇష్టమైనట్టుగా బతకాలంటే ఆయన చెప్పినవి మనం ఆచరించే ప్రయత్నం చేయాలి. ఇందాక చెప్పుకున్నాం కదా! అధ్యయనం. రీడింగ్ ప్లస్ ఎనలైజింగ్. ధ్యానం చేయాలి వాటి పట్ల. ఎలా ఆచరించాలి? జ్ఞాన విజ్ఞాన సహితం. భక్తి అంటే కేవలం జ్ఞానం ఒకటే కాదు. ఏమన్నాడాయన? రాజవిద్య రాజగుహ్యం 9.2లో ఏం చెప్పాడాయన? జ్ఞాన విజ్ఞాన సహితం. ఆచరించాలండి ఇది. ఆచరించవలసినది.
అవును నువ్వు దేహం కాదు ఆత్మ అర్థం చేసుకుంటే సరిపోతుందా? అర్థం చేసుకున్నంత మాత్రం అదే ప్రపంచానికి వెళ్తావా? లేదు. అర్థం చేసుకుని ఆచరించాలి. సరే అయితే ఇప్పుడు నా ఆత్మని ఏం చేయాలి? ఆత్మ యొక్క డ్యూటీ ఏంటి? పరమాత్మ శరణాగతి. ఆయన శరణాగతి పొందినప్పుడే ఎన్నటి శ్లోకంలో కూడా చెప్పారు శాంతి అనేది లభిస్తుంది. శాశ్వతమైన ధామానికి వాడు వెళ్ళబడతాడు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వీత్తి తత్వతః అత్యక్త దేహ పునర్జన్మ నైతి మామేతి. సో అర్జున ఎవరైతే నా జన్మ కర్మల గురించి తెలుసుకుంటారో మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు కదండి. సో ఈ విధంగా మనం ఆయన చేయాలి అంటే ఏం చేయాలి? ఒకటి ఫస్ట్ శ్రద్ధగా వినాలి. డైరెక్ట్ గా కృష్ణుడు చెప్తుంది, అలాగే గురువు చెప్తుంది, శ్రద్ధగా వినాలి. సో విన్నదాన్ని మనం ఏం చేయాలి? జ్ఞాన విజ్ఞాన సహితం దాన్ని ఆచరించాలి కదండి. అప్పుడు యథేచ్ఛసి తథాపురం కదండి. సో అప్పుడు మనం సరే అయితే నేను భక్తి యోగం డైరెక్ట్ గా చేయాలండి, కర్మయోగం చేస్తా, జ్ఞాన యోగం చేస్తా, అష్టాంగ యోగం చేస్తా, భక్తి యోగం చేస్తా కదండి. ఎలాగైతే 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాడికి అన్ని అవైలబిలిటీస్ ఉంటాయి. ఈ స్ట్రీమ్ కి వెళ్తావా, ఈ స్ట్రీమ్ కి వెళ్తావా, ఈ స్ట్రీమ్ కి వెళ్తావా. తల్లిదండ్రులు ఏం చెప్తారు? ఏది తీసుకున్నా శ్రద్ధగా చదువు, జీవితంలో సక్సెస్ అవ్వాలి కదండి. అలాగే ఏది పట్టుకున్నా మనం చాలా శ్రద్ధగా భగవంతుడి పట్ల శ్రద్ధగా పట్టుకోవాలి. యోగం కనెక్ట్ అయ్యి ఉండాలి ఆయనకి. బట్ కానీ మనకి ఇప్పుడు ఒక్కొక్క యోగం దాటుకుని వెళ్ళి చివరికి మనం అర్థం చేసుకునే అంత ఆయుష్ కూడా మనకి లేదు కదండి. కలియుగం అన్ని కూడా తక్కువగా ఉంటాయి. మంద సుమంద మతయో మంద భాగ్యో అంటున్నారు. మందంగా ఉంటాం కదండి, అజ్ఞానంగా ఉంటాం. కాబట్టి ఆయుష్ తక్కువ, హైట్ తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ. ఇదివరకు రోజుల్లో గురువు దగ్గర నుంచి వింటే మళ్ళీ వాడు చనిపోయేంత వరకు గుర్తుండేది వాడికి. ఏ పుస్తకం పెన్ ఏం అవసరం లేదు. మళ్ళీ అలాగే వాళ్ళు ఎంత విన్నారో అది గుర్తు చేసుకుని మళ్ళీ ఆ శిష్యుడు కూడా చెప్పేసేవారు. వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేసేవారు అదే విధంగా యథాతథంగా. మనకు అంత లేదు కాబట్టి వ్యాసదేవుడు చక్కగా మనకి ఇప్పుడు గ్రంథాలన్నీ ఇవ్వటం జరిగింది కదండి. అన్ని తక్కువ అత్యల్పం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి? చక్కగా ఉన్న సమయాన్ని అతి సునాయాసంగా కదండి, జ్ఞాన విజ్ఞాన సహితం సుసుఖం కర్తుమ వ్యయం, చాలా సునాయాసంగా సుఖంగవంతంగా చేయగలిగిన భక్తి యోగాన్ని మనం చక్కగా ఆశ్రయించి చక్కగా చేయాలి. ఇంత సునాయాసమైన భక్తి మనకెందుకు కష్టంగా ఉంటుందంటే మనం ఏం చేస్తున్నాం? దానికి కొంచెం ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ చేస్తూ ఉంటాం కదండి. కేవలం భక్తి అనేది చాలా సింపుల్. ఒకటి ఏంటండి? ఏదైతే భగవంతునికి సంతృప్తి కలుగుతుందో ఆ విధంగా ఆచరించటమే, ఆయన ఇంద్రియాలను సంతృప్తి పరచటమే భక్తి కదండి. చైతన్య చరితామృతంలో కృష్ణదాస్ కవిరాజ గోస్వామి చెప్తారు, ఏమంటారు? ఆత్మేంద్రియ ఇంద్రియ తృప్తి ఏవైతే కనుక మన యొక్క ఇంద్రియాల తృప్తి కోసం చేసుకునేది అది కామం అయితే, కృష్ణేంద్రియ ప్రీతి ఏదైతే కృష్ణ యొక్క ఇంద్రియాల ప్రీతి కలిగించే విధంగా చేయటమే ప్రేమ. సో ప్రేమ కామం చాలా డిఫరెన్స్ ఉన్నది. మన భౌతిక ప్రపంచంలో ఒక్కొక్కసారి ఏదైతే కామభావన దాన్నే చూసి నిజమైన ప్రేమ అనుకుంటాం. కానీ నిజమైన ప్రేమకి నిర్వచనం శాస్త్రాలు ఏం చెప్తున్నాయి, ఆచార్యులు ఏమని చెప్తున్నారో, ఏదైతే మన ఇంద్రియాలను భగవంతుని యొక్క సేవలో ఉపయోగిస్తాం చూసారో అది నిజమైన ప్రేమ. ఏదైతే మన ఇంద్రియ భోగం కోసం ఆలోచిస్తూ చేసే కర్మ, ఏ చేసిన కర్మలో అయినా మన ఇంద్రియ భోగ ఫలాపేక్ష చూసుకుంటున్నామంటే అది కామం. మనం బయటకు దానికి ప్రేమ అని చెప్పుకోవచ్చు, బట్ కానీ అది కామం. సో దీని గురించి ఎలాగండి చేయాలి సర్వస్వ శరణాగతి అంటే, చక్కగా మనకి సనాతన గోస్వామి చెప్పిన శ్లోకం చక్కగా చెప్పుకుందాం. 6 అంగములు ఉంటాయి శరణాగతిలో. హరిభక్త విలాస్ లో సనాతన గోస్వామి చెప్తారు. ఏమిటండి 6 అంగములు? అనుకూలస్య సంకల్ప కదండి. అనుకూలస్య సంకల్ప ఏదైతే అనుకూలము భక్తికి కదండి, దాన్ని మనం చేయాల్సి ఉంటుంది. సో చాలా సార్లు మనకి అనుకుంటాం ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఏం చేయాలండి? సో ఈ రోజు టెంపుల్ కి వెళ్ళవచ్చు, లేకపోతే అక్కడికి వెళ్ళవచ్చు, ఇక్కడికి వెళ్ళవచ్చు, ఈ పని చేయవచ్చు, ఆ పని చేయవచ్చు. లిస్ట్ లో చాలా ఉన్నాయి, పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. ఏం చేయాలి? ఒక్కోసారి భక్తి చేయడంలో కూడా చాలా ఆప్షన్స్ మనకు కనిపిస్తుంటాయి. ఏం చేయమంటారు? అది చేయాలి, నాకు ఏం అర్థం కావట్లేదు. బట్ ఒకటి ఏమంటున్నారు, ఏదైతే ప్రభుపాద్ గారు చెప్తారు, వాళ్ళు భక్తులు అడుగుతారు అన్నమాట ఏం చేయాలని. అప్పుడు ఏం చెప్తారు ప్రభుపాద్ గారు? ఏది చేస్తే నీకు కృష్ణుడు ఎప్పుడూ నిరంతరం గుర్తుంటాడు, ఏది చేస్తే ఇంకొంచెం దగ్గరికి వెళ్తావు కృష్ణుడికి, అది ఆచరించు. అది అనుకూలస్య సంకల్ప కదండి. ఏదైతే అనుకూలంగా ఉంటుందో అది మనం చేసే ప్రయత్నం చేయాలి కదండి. ఇది సెకండ్ అదేంటి? ప్రతికూలస్య వర్జనం కదండి. సో ఏదైతే భక్తికి దూరం చేస్తుందో దాన్ని విడిచిపెట్టాలి. సో ఏ విషయం మన భక్తికి దూరం చేస్తుంది ఎవరైనా చెప్తారా?
ఇంద్రియలోలత్వము. ఓకే, చెడ్డవాళ్ళతో చెడ్డ వాళ్ళతో సాంగత్యం. ఓకే, భౌతిక విషయాలు మాతాజీ. భౌతిక విషయాలు మీరు ఏది విడిచిపెడుతున్నారు అది చెప్పండి. ఇది పెద్ద ఐఏఎస్ క్వశ్చన్ కాదు. ఇప్పుడు మీరు భక్తి జీవితం అందరు చేస్తున్నారు కదా, ఏది విడిచిపెడుతున్నారు మీరు? వర్జనం ఏది త్యజిస్తున్నారు? అరిషడ్ వర్గాలు మాతాజీ, భౌతిక అరిషడ్ విషయాలు, వర్గాలు, అనవసరమైన విషయాల్లో జోక్యం అరిషడ్ వర్గాలు. చేసుకోకుండా ఓకే, అనవసర అరిషడ్ విషయాల్లో వర్గాలు జోక్యం చేసుకోవట్లేదు మీరు. జోక్యం ఓకే, చేసుకోవడం. భక్తిని ఇంకా విడిచిపెట్టి ఇంకా మిగతావన్నీ చేస్తున్నాం. వేరే వాళ్ళ మీద కుళ్ళుకోకుండా ఉండడము, అసూయ పడకుండా ఉండడం నేర్చుకున్నాం మాతాజీ. అసూయ వాళ్ళకి పడకుండా ఎంత ఉంటున్నారు. ఉంది అది అంటే అసూయ పట్టాన్ని త్యజిస్తున్నారు. వెరీ నైస్. ఇంకా త్యజిస్తున్నాం. ఓకే, ఇంకేం విడిచిపెట్టారు అనవసర భక్తిలోకి విషయాల్లో వచ్చిన జోక్యం తర్వాత? చేసుకోవట్లేదు మాతాజీ. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవట్లేదు అంటే మిగతా వాళ్ళు ఎవరు ఏం విడిచిపెట్టలేదా భక్తిలోకి వచ్చిన తర్వాత? కొంచెం కొంచెం బద్ధకం వదిలేసాం మాతాజీ. ఓకే, బద్ధకం చిన్న విడిచిపెట్టారు. విషయానికి కోపాలు తెచ్చుకునేవి అవి కొంచెం వదిలేసాం మాతాజీ. ఓకే, కోపాలు కోపం తెచ్చుకునే భయం. విషయాలు వదిలేశారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా టీవీ కూడా వదిలేసాం మాతాజీ. టీవీ వదిలేశారు. వెరీ వదిలేసాం నైస్. మాతాజీ. వదిలిపెట్టాల్సిందేలేండి. ఇంకా సీరియల్స్ వదిలేసాం మాతాజీ. సీరియల్స్ వదిలేశారు. దరిద్రం వదిలిపోయింది. ఇంకా ఇంకేం మంచి విడిచిపెట్టారండి? ఫుడ్. పిల్లల ఎవరేమన్నా మీద కొంచెం కోపపడ్డం, సాత్విక అనవసరంగా ఆహారం కోపపడ్డం వదిలేసాం తీసుకున్నాం. మాతాజీ. ఓకే, అనవసరంగా అనవసరంగా పిల్లల మీద కోపపడ్డం చిరాకు వదిలేశారు. పడ్డం. ఓకే, ఇంకా ప్రతి చిన్న విషయానికి రియాక్ట్ అవ్వకుండా వాళ్ళకి ఆలోచించడానికి కూడా ఇష్ట ప్రకారంగా ఉండండి, పర్లేదు, ఇదొక మేము చెప్పినట్టే వినాలని కోరుకునేవాళ్ళం. ఇప్పుడు చెప్తున్నాం కానీ ప్రెజర్ ఏం పెట్టట్లేదు మాతాజీ. ప్రెజర్ ఏం పెట్టట్లేదు. ఓకే, ఇంకా ఇంకా ఏం విడిచిపెట్టారండి భక్తి జీవితంలో మీరు ముందుకు వెళ్తుంటే? ఆహారం ఆ బయట ఆహారాన్ని విడిచిపెట్టారు. ఇంకా విడిచిపెట్టాం. నిద్ర మాతాజీ. నిద్ర పడుకుంటున్నారా? మొత్తానికి వదిలిపెట్టేశారా? అల్లం వెల్లుల్లి వదిలేసాం మాతాజీ. అల్లం వెల్లుల్లి, నాన్ వెజ్. ఉల్లి వెల్లుల్లి, నాన్ అల్లం వెజ్ కాదు. మేము తినట్లేదు. అల్లం తింటున్నాం కదా, అల్లం తింటున్నామండి బాబు. సారీ, అల్లం తింటున్నాం. ఆనియన్ వెల్లుల్లి, ఆనియన్ వెల్లుల్లి. ఓకే, సో ఏదైతే ఆ 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ మనం పాటిస్తున్నాం Yes. కదండి, ఆ యొక్క మాంసభక్షణని విడిచిపెట్టేది. ఎందుకంటే అది ప్రతికూలస్య వర్జనం. ఏదైతే ప్రతికూలంగా ఉంటుందో దాన్ని విడిచిపెట్టమన్నారు. మాంసభక్షణ విడిచిపెట్టాం, మత్తు పదార్థాలు విడిచిపెట్టాం, టీ, కాఫీ, ఆనియన్, గార్లిక్. ఎందుకని అవి రజ తమో గుణాలను ఎక్కువ పెంచుతాయి కాబట్టి వాటిని విడిచిపెట్టాం కదండి. జూదాలు, ఇంకా జూదాలు. జూదము వాటిని విడిచిపెట్టాం. పరశ్రీ సాంగత్యం అవన్నీ కూడా విడిచిపెట్టారు ఆల్రెడీ ఉన్న వాళ్ళు. సో లేని వాళ్ళు ఏంటి అసలు అటువంటి సాంగత్యానికి దరిదాపులకు వెళ్ళకుండా వాళ్ళన్ని కూడా చక్కగా నియమాలు పాటిస్తున్నారు. వెరీ నైస్. సో ఇంకోటి ఏమన్నారు, కేవలం కృష్ణ ప్రసాదాన్ని తింటున్నాం. కృష్ణ ప్రసాదం కాని ప్రతిదాన్ని Yes, ma'am. త్యజించాం కదండి. ఇవన్నీ Yes, కూడా yes. త్యజించాం. కొంతమంది చెప్పారు సీరియల్స్ అని కదండి. ఒక్కోసారి ఇప్పుడు ఈ సీరియల్స్ అనేవి యాంటీ డివోషనల్ కాదు, కానీ మనం ఎందుకు విడిచిపెట్టాలి అంటే అవి మన యొక్క భక్తి యొక్క చైతన్యాన్ని నాశనం చేస్తాయి కాబట్టి మనం వాటిని విడిచిపెడతాం కదండి. కొన్ని ఉంటాయి అవి డైరెక్ట్ గా యాంటీ డివోషనల్ కాదు, అంటే భక్తికి వ్యతిరేకమైనవి కావు, కానీ మన భక్తిలో సునాయాసంగా ముందుకు వెళ్ళడానికి మనకు ఆటంకాలుగా అయిపోతాయి. ఎందుకంటే అవి ఏం చేస్తాయండి, మన చైతన్యాన్ని మనసును కలుషితం చేస్తాయి. తుడిచేస్తుంటాయి, కలుషితం చేస్తాయి. చైతన్యాన్ని కలుషితం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక సీరియల్ చూసిన తర్వాత ఎక్కువ కృష్ణుడు గుర్తొస్తూ ఉంటాడా, సీరియల్ జరిగిన విషయాలు గుర్తొస్తాయా? అందులో అవే గుర్తొస్తాయి గుర్తొస్తాయి మాతాజీ. అవే మాతాజీ. రేపేం గుర్తొస్తాయి. జరుగుతుందో అని. రేపేం జరుగుతుందో అసలు మనకి రేపు ఏం జరుగుతుందో మనకే తెలియదు. దాని గురించి ఆలోచన వద్దు మనకి. కానీ ఏం చేస్తుంటారు వాళ్ళు, ఆ సీరియల్స్ చూసిన వాళ్ళు రేపు అసలు అదంతా డ్రామా అని తెలుసు. వాళ్ళందరూ డబ్బులు తీసుకుంటున్నారు యాక్టింగ్ చేస్తున్నందుకు అని తెలుసు. వాళ్ళు ఏడుస్తున్నందుకు డబ్బులు తీసుకుంటారు, ఆ గ్లిజరిన్ పెట్టుకున్నందుకు డబ్బులు తీసుకుంటారు. కానీ మనం ఏం చేస్తున్నాం, మన జీవిత లక్ష్యాన్ని విడిచిపెట్టేసి దానికోసం మనం కూడా ఏడుస్తూ కూర్చుంటాం కదండి. సో వీటిలన్నిటిని విడిచిపెట్టాం కదండి. అవన్నీ కూడా వర్జనం, విడిచిపెట్టాలి. ఎందుకని అవి యాంటీ డివోషనల్ కాదు, కానీ నన్ను సరిగ్గా డివోషన్ చేసుకోనవు, నా చైతన్యాన్ని అవి డిస్టర్బ్ చేస్తుంటాయి. అటువంటిది ఏదైనా సరే మనం విడిచిపెట్టాలి. ఒక్కోసారి ఏంటండి, భక్తిలోకి వచ్చిన తర్వాత కూడా ఎవరో ఏదో అన్నారు, ఇప్పుడు అనేసారు అన్న వాళ్ళు హ్యాపీగా సుఖంగా ఇప్పుడు చక్కగా కారులో తిరుగుతూ ఉంటారు, ఆనందంగా విహరిస్తూ ఉంటారు. కానీ వీడు మాత్రం అన్నదాన్ని పట్టుకుని కూర్చుంటూ ఉంటాడు, వీడు భక్తి నాశనం చేసుకుంటూ ఉంటాడు. అవన్నీ విడిచిపెట్టాలి కదండి. మనకి స్వామి మీద నమ్మకం ఉండాలి. అందుకని నెక్స్ట్ ఏంటి, రక్షయిష్యాతి విశ్వాసు. భగవంతుడు ఎప్పుడు కూడా నాకు ప్రొటెక్షన్ ఇస్తాడని నమ్మకం ఉంచాలి. మీకు చాలాసార్లు ఈ విషయం చెప్పాను. ప్రభుపాద్ గారు పదే పదే యొక్క ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు కదండి. అప్పుడే కొత్తగా పెళ్ళైన దంపతులు వెళ్తూ ఉంటారు. ఒకసారి ఆ పడవలు వెళ్తున్నప్పుడు ఏమవుతాయి, ఆ పడవ బాగా అలలు వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా డౌటే, పడవ మునిగిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. భార్య గట్టి గట్టిగా ఏడుస్తుంది, అయ్యో ఇప్పుడే పెళ్ళయింది, సంతోషంగా ఉన్నాం, ఇంత మంచి భర్త, ఇంత హ్యాపీగా ఉంటే సడన్ గా ఇలా అవుతుందంటే ఏడుస్తుంది. ఆ భర్త మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు. అడుగుతుంది, ఏమండి మీకేం భయం కలగట్లేదా, బాధ కావట్లేదా, ఇప్పుడే కదా మనకి పెళ్ళైంది, ఇంత హ్యాపీగా ఉన్నామంటే
అప్పుడు ఏం చేస్తాడు సడన్ గా భర్త కత్తి తీసుకొచ్చి ఆ భార్య మెడ మీద పెడతా అనమాట. పెడుతుంటే ఆవిడ నవ్వుతుంది. ఏ కత్తి చూస్తే నీకు భయం వేయట్లేదా? మెడకి కోసేస్తాను భయం వేయట్లేదా అంటే ఆవిడ నవ్వుతుంది అనమాట. మీకు నేనంటే ఎంత ఇష్టం నాకు బాగా తెలుసండి. మీరు నాకు ఎటువంటి హాని కలిగించారు కదా. ఇప్పుడు పరిచయమైన నా మీద నీకు ఇంత నమ్మకం ఉంది. మరి చిన్నప్పటి నుంచి నన్ను రక్షిస్తూ ఉన్నాడు నా స్వామి. సో నాకు ఏది మంచిదో ఆయన బాగా తెలుసు కదండి. సో నన్ను ఎటువంటి హాని లేకుండా ఆయన రక్షిస్తాడు నాకు సంపూర్ణ నమ్మకం ఉంది. ఒకవేళ హాని కలిగినా అది నా మంచి కోసమే. కాబట్టి నాకు ఎటువంటి బాధ లేదు. ఇటువంటి నమ్మకం ఉండాలి స్వామి పట్ల కదండి. విశ్వాసం ఉండాలి. స్వామి నన్ను రక్షిస్తాడు కదండి. సో ఒకసారి ఒక వ్యక్తి అడవిలో వెళ్తున్నప్పుడు ఏదో భయపడి పులి వస్తుందని చెప్పి ఏం చేస్తాడు, సో ఏదో కొమ్మను పట్టుకుంటాడు. సో ఏమవుతుంది, ఆ కొమ్మ అది పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో గాల్లో తేలాడుతుంటాడు. సార్ కింద పులి ఉందో లేదో తెలియదు, వాడు చీకటి పడిపోతుంది. సో అరుస్తూ ఉంటాడు, భగవంతుడిని అరుస్తూ ఉంటాడు. భగవంతుడు కాపాడు కాపాడు అని అరుస్తూ ఉంటాడు. సో ఇంకా పాప చీకటి అయిపోయింది. సో భగవంతుడు అనుకోండి ఇంత గట్టిగా ప్రార్థిస్తున్నాడు. సరే అయితే అంటే భగవంతుడు ఆ కొమ్మను విడిచిపెట్టేవయ్యా, నీ కష్టం తీరిపోతుంది, హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో అనుకున్నాడంట. ఇదేంటి అసలు కాపాడతాడని అనుకుంటే ఏమన్నాడు, కొమ్మనే విడిచిపెట్టామన్నాడు. కొమ్మను పట్టుకోబట్టే కదా ఇప్పుడు నుంచి నేను కాపాడబడ్డాను కదండి అని చెప్పి రాత్రి అంతా కొమ్మనే పట్టుకుంటాడు. ఏం భగవంతుడు ఇటువంటి ఐడియా ఇచ్చాడని. సరే అండి, తెల్లారి లెగ్స్ చూస్తే ఆ కొమ్మ ఎంత వంగిపోయిందంటే వాడు ఒక్కసారి జంప్ చేస్తే భూమి మీద పడతాడు అంత డైరెక్ట్ గా. అక్కడ పులి లేదు ఏమీ లేదు. సో స్వామి మనకి చెప్తారు కానీ మనకు నమ్మకం ఉండదు కదండి. ఆయన అంటే ఒక్కోసారి డైరెక్ట్ గా వచ్చి చెప్తారు, ఒక్కోసారి భక్తుల ద్వారా వచ్చి చెప్తారు సలహాలు, కానీ మనం పట్టించుకోవాలి కదండి. ఆయన మీద నమ్మకం ఉంచాలి. సో ఇంకోటి ఏమని చెప్తున్నారు, గోతృత్వే వరణం తథా కదండి. గోతృత్వే వరణం తథా. సో ఆయన మన గార్డియన్, మన మాస్టర్ అని మనం చక్కగా ఆయన నమ్మాలి. సో ఎప్పుడైతే మనం ఆయన మాస్టర్ అనుకున్నప్పుడు, ఒక మాస్టర్ దగ్గర పనిచేసే పనివాడికి ఎటువంటి స్వతంత్రం ఉండదండి కదండి. దాసుడు అంటే ఏంటి, మొత్తం మన ఫుల్ రైట్స్ ఆయనకి ఇచ్చేసాం. ఎప్పుడైతే స్వామి ఏం చెప్తాడో, యజమాని ఏం చెప్తాడో అదే చేయాలి వాడు. ఇంకా దాసుడు, వాడికంటే స్వతంత్రం ఉండదు. ఇదివరకు స్లేవ్స్ ఉండేవారు, వాళ్ళు ఏంటండి యజమానికి అమ్మేశారు అనుకోండి, యజమాని ఏం చెప్తా చేయాలంతే వాడికి. నేను ఇలా అనుకున్నాను చేయడానికి ఉండదు. అలాగే గురువుకి మనం శరణాగతి పొందుతాం. అలాగే కృష్ణ భగవాన్ శరణాగతి పొందామంటే కృష్ణుడి యొక్క మిషనే మన మిషన్ అవ్వాలి, కృష్ణుడి యొక్క విషయమే మంది అవ్వాలి కదండి. ఎటువంటి యజమాని మనం పట్టుకోవాలి. అవును ఈయన యజమాని, ఈయనకి ఏం చెప్తున్నాడో కరెక్ట్ గానే చెప్తున్నాడు కదండి. ఇంకోటి ఏమన్నారు, ఆత్మ నిక్షేప కార్పణ్యే సద్విధ శరణాగతి. ఆత్మ నిక్షేప కార్పణ్యే కదండి. సంపూర్ణ శరణాగతి పొందాలి. ఆయన ఫస్ట్ ఏంటి, మనం అనుకూలంగా ఉండేవి ఆచరించాలి, ప్రతికూలంగా ఉండేవి త్యజించాలి, ఆయనను రక్షిస్తాడని నమ్మకం ఉంచాలి. నాలుగోది ఏంటి, ఏది ఏమైనప్పటికీ ఈయనే నా యజమాని కదండి. యజమాని మార్చడం అనేది ఉండదండి. భక్తులు ఎప్పటికీ మార్చరు. ప్రహ్లాదుడు ఎప్పుడు మార్చలేదు, ధ్రువుడు ఎప్పుడు మార్చలేదు, శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా యజమాని మార్చరు కదండి. ఆయన సర్వస్వ శరణాగతి, ఎందుకంటే ఆయనకి మించిన గొప్ప యజమాని ఎక్కడా లేడు. కాబట్టి ఆయన్ని శరణాగతి పొందాలి. నాలుగవది ఏంటి, సర్వస్వ శరణాగతి కదండి. సర్వస్వ శరణాగతి పొందాలి. ఎలాగైతే ఇప్పుడు మన గార్డెన్ అని అనుకుంటాము, ఆయన సర్వస్వ శరణాగతి పొందినప్పుడు, ఇప్పుడు చూడండి చిన్నపిల్ల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, తల్లి ఒకటి పీకినా మళ్ళీ వచ్చి తల్లి కొంగ పట్టుకుంటాడు వాడు, ఎందుకంటే ఆవిడే నన్ను రక్షిస్తుంది కదండి. నమ్మకం కదండి. అలాగే ఏది ఏమైనప్పటికీ కూడా మన స్వామి యొక్క పాద పద్మాలు మనం విడిచిపెట్టకూడదు. ఇంకోటి ఏమంటున్నారు, హంబుల్ కదండి. ఎప్పుడు కూడా మనం చక్కగా చాలా హంబుల్ గా వినయ విధేయతలతో మనం స్వామి యొక్క పాద పద్మాలు ఎప్పుడు కూడా ఆశ్రయించి ఉండాలి. కాబట్టి ఈ 6 సద్విధి శరణాగతి, ఈ శరణాగతి పొందడానికి 6 లక్షణములు మనం పెంపొందించుకుంటూ ఉండాలి. ఇవి ఎక్కడ మార్కెట్ లో దొరకవండి, మన సాధన ద్వారానే వీటిని పెంపొందించుకోగలం. కాబట్టి ఇవి చేయగలిగితే మన స్వామిని సంపూర్ణ శరణాగతి మనం పొందగలం. సో ఎలా ఉంటుంది భక్తి జీవితంలో అంటే, ఇప్పుడు ఏమవుతుందండి, ఆ యొక్క ఏదైతే లోపల ఉన్నదో అది బయటికి వస్తుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు చూడండి, ప్రెజర్ గా ఉన్న కండిషన్స్ లో ఏం చేస్తాము, లోపల ఏది ఉంటే అది బయటకు వస్తుంది. అదే ఇప్పుడు బాగా తీవ్రమైన సంఘర్షణ జరుగుతున్నప్పుడు అప్పుడు మన చేతనంతా బయటకు వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఎలాగైతే నీరంతా కూడా చక్కగా లా ఉందనుకోండి, కామ్ గా, కింద చెత్తంతా కిందకి వెళ్ళిపోతుంది, ఏముండదు. ఒక రాయి వేయండి, ఏమవుతుంది, కింద ఏదైనా మట్టి దుమ్ము కనుకుంటే అవన్నీ పైకి వస్తాయి. ఓ ఇంత మురిగ్గా ఉందా నీరు అనిపిస్తుంది. అలాగే మనం కూడా అనుకున్నావా, చాలా భక్తులు అయిపోయామండి, కోపంకి పని తగ్గిపోయాయి,
అసలు ఎటువంటి అసూయ లేదు, అది లేదు. సో ఎవరైనా వచ్చి జస్ట్ ఒక రాయి, ఒక కెలకటం లాంటిది చేస్తే అప్పుడు ఏదో అంతా పైకి వస్తుంది, అంత శుభ్రంగా ఉందో తెలుస్తుంది మనకి కదండి. ఒకవేళ కింద నీరంతా కూడా కింద మురికేం లేదనుకోండి, ఎన్ని రాళ్ళు వేసినా అది అంతే ప్యూర్ గా ఉంటుంది ఆ వాటర్. అలాగే మన హృదయం శుద్ధీకరణ అయిపోతే ఎవరు వచ్చి కలత పెట్టినా అలాగే ఉంటాం, చలించకుండా ఉంటాం. లేకపోతే ఏమవుతుందండి, ఏమవుతుంది, అవన్నీ కూడా పైకి వస్తాయి, మళ్ళీ మళ్ళీ వికృత భావాలన్నీ కూడా పైకి వస్తాయి. మరి అందుకని ఏం చేస్తున్నాం, ఆ వికృత భావాలన్నీ మనం క్లీనింగ్ చేస్తున్నాం. అందుకని ప్రతిరోజు ఏం చేస్తున్నాం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఆయన నామ సంకీర్తన చేస్తూ కదండి. ఇంకోటి ఏం చేస్తున్నాం, ఆయనకి సర్వస్వ శరణాగతి పొంది ఆయన సేవ చేస్తున్నాం. భక్తియుత సేవ, డివోషనల్ సర్వీస్ అని చెప్పారు. డివోషనల్ కాదు, డివోషనల్ సర్వీస్, ప్రేమయుత సేవ ఆయనకి మనం చేయాలి, సర్వస్వ శరణాగతి పొందాలి. ఆ విధంగా చేయటం కారణంగా ఈ దేహం ఉన్నప్పటికీ కూడా మనం ముక్తి జీవాత్మలు అయిపోతాం కదండి. ఎలాగైతే బురిడి అయిపోతుంది కదండి. ఇప్పుడు కొబ్బరికాయ బాగా డ్రై అయిపోయింది అనుకోండి, లోపల ఏమవుతుంది, బురిడి అయిపోతుంది, లోపలే ఉంటుంది కానీ ఆ యొక్క షెల్ కి ఏమి అంటుకోదు, అది ఎండు కొబ్బరి అయిపోతుంది కదా. అలాగే మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ముక్తాత్మలు అయిపోతాం, దేని చేత అంటబడకుండా ఉంటాం. ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళిపోతాం. సో ఈ విధంగా మనం సర్వస్వ శరణాగతి చేస్తూ ఏది అనుకూలమైనది, ఏది ప్రతికూలమైనది మనం తెలుసుకుంటూ, మనకు తెలియపోతే గురువులను ఆశ్రయించి అర్థం చేసుకుంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ స్వామి నన్ను రక్షిస్తాడు. ఒకవేళ ఇప్పుడు నా భౌతిక దేహాన్ని రక్షించకపోయినా నన్ను ఆధ్యాత్మికంగా ఆయన ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటాడు. అలాగే ఈయన ఎప్పటికీ ఈయనే నా మాస్టర్. చైతన్య మహాప్రభు కూడా అంటారు కదా, నువ్వు నన్ను దగ్గరికి తీసుకున్నా, కింద పడేసి రాలేసి తొక్కినా నువ్వే నా యజమాని, నాకు నువ్వు తప్ప ఎవరు తెలీదు అంటాడు కదండి. సో ఆయన యజమాని, సర్వస్వ శరణాగతి పొందాలి ఆయనకి. అలాగే ఎప్పుడు కూడా వినయ విధేయతలతో ఉండాలి భక్తుడు ఎప్పుడు కూడా. ఎందుకంటే గర్వం అనేది వచ్చిందంటే ఎలా ఉంటుంది, అది మత్త గజం. మత్త గజం ఏం చేస్తుందంటే, మత్తెక్కిన గజం ఏం చేస్తుంది, బాగా పండిన పూల తోటలో ఏం చేస్తుంది, మొత్తం అన్ని తీసి పైకి పెట్టేస్తుంది కదండి. వేలన్నీ పైకి పెట్టేసి మొత్తం ఒక్కసారి తోట నాశనం చేసేస్తుంది. అందుకని వినయ విధేయతలు మనం పెంపొందించుకుంటూ ఉండాలి. ఈ గర్వానికి ఆస్కారం ఇవ్వకుండా, ఇటువంటి అపరాధం చేయకుండా మన భక్తిలో ముందుకెళ్ళగలిగితే మనకి సక్సెస్ అనేది వస్తుంది. ఇంకా స్వామి రేపు కంటిన్యూ చేస్తారు 64 నుంచి 66 వరకు కూడా ఇంకా పరమ గుహ్యమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు కదండి. గుహ్యతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. అది మన స్వామి మాటలో తెలుసుకుందాం. ఏమైనా సందేహాలు ఉన్నాయా డివోటీస్ ఈ రోజు సెషన్ లో? మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఆ భక్తిలో సద్విద్య శరణాగతి అంటే అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జనం రక్ష ఇష్యాది విశ్వాసం. 4వది ఏంటి మాతాజీ? గోత్రుత్వే వరణం తథ. వరణం తథ. ఆయనే నా గార్డియన్, ఆయన మాస్టర్ అని మనం ఫిక్స్ అయిపోవాలి, మార్చకూడదు మాస్టర్. అండ్ ఆత్మ నిక్షేప కార్పణ్యే లాస్ట్ది సద్విద శరణాగతి మాతాజీ. సద్విద శరణాగతి లాస్ట్ మాతాజీ. సద్విద 6 అంగములని చెప్తున్నారు. ఈ 6 అంగముల ద్వారా శరణాగతి పొందాలి. ఆత్మ నిక్షేప కార్పణ్యే చెప్తారు, దానికి ఏంటి మాతాజీ? ఆత్మ నిక్షేప కార్పణ్యే, ఎటువంటి గర్వం లేకుండా ఉండాలి. ఇంకోటి మాతాజీ లాస్ట్ అదే లాస్ట్ ది గర్వం లేకుండా ఉండాలి. ఆత్మ నిక్షేప అంటే ఆత్మ శరణాగతి మాతాజీ. అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జన రక్ష ఇష్టాది విశ్వాసం గోత్రుత్వే వర్ణం తథ. ఆత్మ నిక్షేప ఒకటి, కార్పణ్యం. ఆత్మ నిక్షేప ఇది ఒకటి, అది ఒకటి మాతాజీ. ఆత్మ నిక్షేప కార్పణ్య, అది వినయ విద్యతలతో ఎప్పుడు శరణాగతి పొంది ఉండాలి. ఆత్మ నిక్షేప ఒకటి, కార్పణ్యం ఒకటి. ఎందుకంటే వినయ విద్యతలు లేకుండా మనకి శరణాగతి అనేది మనం సంపూర్ణంగా పొందలేము. మాతాజీ ఎవరు చెప్పారు మాతాజీ? ప్రపోదల వారా? లేదు, మన సనాతన గోస్వామి హరిభక్త విలాసలో చెప్పారు. ఓకే, చాలా మనకి ఇవి చాలా శ్లోకాలు మనకి రూప గోస్వామి కూడా కోట్ చేస్తూ ఉంటారు దీన్ని. కానీ హరిభక్త విలాసలో మన సనాతన గోస్వామి మన సంబంధ ఆచార్య చెప్పారు. చాలా బాగున్నాయి మాతాజీ. ఓకే, ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఈవెన్ ఇదే శ్లోకాన్ని మనకి కృష్ణదాస్ కవిరాజ గోస్వామి కూడా చైతన్య చరితామృతలో కోట్ చేస్తారు అదనమాట. చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం ఇది. ఈ కార్పణ్యే అనేది అయితే చెప్పారో లాస్ట్, అది హ్యూమిలిటీ. విత్ హ్యూమిలిటీ వినయ విద్యార్థులతోనే మనం ఆ యొక్క ఆత్మ నిక్షేప ఫుల్ శరణాగతి, సంపూర్ణ శరణాగతి మనం పొందగలం. అదండి. ఓకే, ఇంకేం సందేహాలు ఉన్నాయండి? చాలా దీని వివరణ చాలా బాగా ఇచ్చారు మాతాజీ. చాలా
గుర్తుంటాయి. ఏం సందేహాలు ఉన్నాయండి? చాలా ఓకే. చాలా చాలా అద్భుతమైన క్లాస్ మాతాజీ ఈరోజు మాత్రం. మీరు ఆయనకి మీరు అన్నట్టుగా ఆయన మనకు కొద్దిపాటి స్వేచ్ఛనిచ్చారు. మనం ఆయన శరణాగతి చేస్తే మనకు ఆటోమేటిక్ గా అన్ని తెలిసిపోతాయి. మనం ఇలా చేయాలి, మన బుద్ధి ఆటోమేటిక్ గా సరైన మార్గంలోకి వెళ్ళిపోతుంది. శరణాగతి చేయగలగాలి. సంపూర్ణ శరణాగతి చేస్తే ఖచ్చితంగా ఆయన మనకి హింసిస్తూనే ఉంటాడు. ఇక మనకి ఎటువంటి ఇది లేదు. మనం ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే సరైన నిర్ణయం తీసుకోగలుగుతాం ఆయన శరణాగతి చేస్తే అనేది. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ. మాతాజీ ఇంకోటి మీరు అన్నారు కదా ఇందాక, మన ఇప్పుడు రోజుల్లో మన ఇంద్రియాలు ఏవి కూడా సరిగ్గా అంత ఒకటి చెప్తే గుర్తుంచుకోలేము, మర్చిపోతూనే ఉంటాం. కానీ ఆ రోజుల్లో అట్లా అందరికి గుర్తుందంటే మీరు మాకు చెప్పారు కదా, కూరత్తాళ్ళవారు కురేసా కూడా అవును, ఆయన అది మొత్తం గుర్తు చేసుకుంటాడు. అదే కదా, అది ఒక్కసారి గుర్తొచ్చింది. చదువుతాడు ఆయన. అదే ఒక్కసారి విన్నదే గుర్తు పెట్టుకొని వాళ్ళ గురువు గారికి చెప్తే అసలుకి నిజంగా అదే అనిపించింది మాతాజీ. వాళ్ళలో ఆ రోజులు అది అంత గురు జ్ఞాపక కృప శక్తి. అండి, అది గురు కృప. గురు కృప ఉంటే శరణాగతి అది చేశారు. చెప్పేసి. ఇదొక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఆయన జగన్నాథ్ బాబాజీ మహారాజ్ యొక్క శిష్యుడికి అసలు రాదు ఆ, చదువు. అక్షరాలు ఎలా అర్థం అసలు అవుతాయి చెప్పండి చదువు రాని అసలు వాడికి. బాబా ఆ, అసలు ఎంత అద్భుతం మాతాజీ. అలా నాకైతే ఎప్పుడు జగన్నాథ్ బాబాజీ మహారాజ్ గురించి అప్పుడు చదువుతున్నప్పుడు అసలు ఒకసారి ఆశ్చర్యం వేసింది. చదువు రాని వాడికి ఎలా చదివేస్తాడు మొత్తం అంత శాస్త్రం గురుగారి కోసం. సో అది గురు కృప. శరణాగతి గురు శరణాగతి కృప. అంతా. అంత శరణాగతి ఉంటే ఆ కృపా సిద్ధి, కృప ద్వారా మనం సిద్ధి పొందుతాం అంతే. లేకపోతే మనకి మనం ఏమీ చేయలేము. చాలా ఈ ఆరు మాతాజీ భక్తి సింధిలో కూడా చెప్పారు మాతాజీ. భక్తి రసామృత సింధిలో వస్తుంది. చైతన్య చరితామృతలో కృష్ణదాస్ కవిరాజ గోస్వామి కూడా కోట్ చేస్తూ ఉంటారు. చాలా అద్భుతమైన శ్లోకం. స్టార్టింగ్ లో క్లాస్ మిస్ అయ్యాను మాతాజీ, అదే బాగా అనిపిస్తుంది. నేను షేర్ చేస్తాను, గ్రూప్ లో పంపించమని చెప్తాను. పెట్టండి. థ్యాంక్ యూ మాతాజీ. రేపు ఇంకా బాగుంటాయి మాతాజీ అవి. ఇంకా లాస్ట్ వచ్చేసాం మనం. చాలా చాలా బాగుంటాయి. సో త్వరలోనే మనకి సెకండ్ టైం భగవద్గీత కూడా అయిపోబోతుంది. మళ్ళీ థర్డ్ టైం డిఫరెంట్ గా ఉంటుంది సార్. థర్డ్ టైం థీమ్ వైజ్ మనం ఇక్కడ అంటే లైన్ లో ఉండవు శ్లోకాలు. సో ఆల్రెడీ మీరు అందరూ బాగా తెలివైన వాళ్ళు అయిపోయారు. అబ్బా అంతా వచ్చింది భగవద్గీత మీకు, మిమ్మల్ని కూర్చోబెట్టి థర్డ్ టైం ఏంటంటే థీమ్ అన్నమాట. ఇప్పుడు కృష్ణుడు దేవాది దేవుడు అలా ఏం చెప్తున్నారు, కృష్ణుడి మీద కృష్ణుడు అంతా కంట్రోల్ చేస్తాడు, అది టాపిక్ అనుకోండి. ఏ చాప్టర్స్ లో ఏమేమి శ్లోకాలు ఉన్నాయి దానికి సంబంధించినవి అటువన్నీ అలా వస్తాయి అన్నమాట. అప్పుడు ఒకే లైన్ లో రావు, బట్ థీమ్ వైజ్ వెళ్తాం. అది ఒక 6 months నడుస్తుంది. మళ్ళీ అది మనకు 6 months మాతాజీ. అది మీరు చెప్తారా శ్లోకాల నంబర్లు చెప్తారు కదా? శ్లోకాల నంబర్లు చెప్తాం మీకు. అప్పుడు మీకు ఒక అవగాహన వచ్చింది, దీనికి సంబంధించిన శ్లోకాలు ఈ చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ మాతాజీ. అలాగా సో అలాగ వస్తుంది. సో ఎందుకంటే ఇప్పుడు మీరు అందరూ చాలా బాగా ముందుకు వచ్చేసారు, మాకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు. సో అందుకనే కొంచెం డిఫరెంట్ గా కృపా మాతాజీ మాకు శిక్షాగురు ఎంత చక్కగా అందుకనే డిఫరెంట్ గా కొంచెం మళ్ళీ చర్చించుకుందాం. ఎంత మంచి టానిక్ అంటే పొద్దున్నే రోజంతా అసలు యాక్టివ్ గా ఉంటుంది మాతాజీ టానిక్. ఈ 2 శ్లోకాల టానిక్ వెరీ నైస్. అవే మనసులో మెదులుతుంటాయి మాతాజీ. అలాగే చాలా అద్భుతమైన విషయం ఇదంతా. గ్రేస్ అన్నది జగన్నాథ్ ప్రభు కృప. సో ఆయన మనందరికీ అవకాశం కల్పించారు. లేకపోతే కేవలం భక్తి వృక్షాల ద్వారానే మన సాంగత్యం కాకుండా ఈ విధంగా ప్రతిరోజు మనం భగవద్గీతను వినటం కారణంగా చాలా మంది ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వచ్చారు చక్కగా. ఇది వాళ్ళందరికీ టీచర్స్ కి కూడా ఉపయోగపడుతుంది. పడడం లేదు మాతాజీ, తప్పటట్టు పడ్డలేదు, ఆవేశాలు రావట్లేదు. నిజంగా టీచర్స్ కూడా చాలా హెల్ప్ ఆలోచిస్తున్నాను. ఎస్ మాతాజీ, నిజంగా ఒక 2 రోజులు వినకపోతే ఏదో మళ్ళీ ఎటు వెళ్ళిపోద్ది, మాయ పట్టేస్తుంది. డెఫినెట్ గా శ్రవణం చేయాలి, అలాగే జపం చేయాలి. మన భక్తిలో నుంచి మన స్థితిలోంచి పడిపోవడానికి పెద్దగా ఏం కష్టపడక్కర్లేదండి. ఏం చేయాలి, శ్రవణం మానేయాలి, జపం మానేస్తే వారం రోజుల్లో ఎక్కడి నుంచి మొదలు పెట్టాము వెనక్కి వెళ్ళిపోతాం ఇంకా. రైట్. ఈ 2 మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టకుండా భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే గ్యారంటీగా మనం ముందుకు వెళ్ళొచ్చు, లేకపోతే కష్టం. మాతాజీ మీ అందరి మేము ఇన్ని సంగతులు తెలుసుకుంటున్నాం మాతాజీ. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా శరణాగతి చేయాలి, అన్ని మీ లాంటి గురువుల ద్వారా మేము తెలుసుకుంటున్నాం. లేకపోతే మాకు అసలు థీమ్ ప్రకారం అంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది మాతాజీ. ఇప్పుడు యాక్చువల్ గా ఒక విధంగా అర్థం చేసుకుంటాం. ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం ఇప్పుడు రెండోసారి ఏం చేసాము, ఒక కాన్సెప్ట్ వైజ్ వెళ్ళాము, 2-3 శ్లోకాలు కలిపి. మూడోసారి ఒక థీమ్ వైజ్ వెళ్తాం. అది బాగుంటుంది. డెఫినెట్ గా అందరం చక్కగా అధ్యయనం చేద్దాం. ఎంత అధ్యయనం చేస్తున్న కొద్ది ఇంకా చాలా చాలా విషయాలు మనకి మీరు భక్తి క్లాసులలో చెప్తున్నారు కదా మాతాజీ. ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ ప్రకారం దానికి
కథ అవన్నీ కరెక్ట్ గా చెప్తూ చెప్పారు. అలా ఆల్మోస్ట్ లైక్ లెవెల్ 3 క్లాసెస్ లాగా ఉంటాయి. yes, రైట్, మాతాజీ. వండర్ఫుల్. అది భగవద్గీతలో ఎలా తెలుసుకోవాలో తెలుస్తుంది మాతాజీ. ఇంకా రేపటి నుంచి తెలుసుకోవచ్చు మేము. లెవెల్ 3 లో ఏం థ్యాంక్ యూ చేస్తారు, మాతాజీ. ఒక టాపిక్ తీసుకుని దానికి సంబంధించిన శ్లోకాలన్నీ ఒకే రోజు 1 అవర్ లో చెప్పేస్తారు అవును కదా. ఇప్పుడు అవును అలా కాదు. ఇప్పుడు అలా కాకుండా ఏమవుతుంది, ఒక కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు అలా గడుస్తుంది. మాతాజీ. ఆ ఒకే టాపిక్ మీద మనం చర్చిస్తూ ఉంటాం అన్నమాట. అసలు మాతాజీ చెప్పని కథలు చెప్తున్నాను మాతాజీ. మీకు హ్యాట్స్ ఆఫ్ మాతాజీ నిజంగా. అసలు రకరకాలు ఈ రోజు ఈ శ్లోకాన్ని కథ చెప్తే నెక్స్ట్ టైం మళ్ళీ చెప్పినప్పుడు వేరే వస్తున్నాయి. అట్లాంటివి ఎగ్జాంపుల్స్ అసలు ఎలా వస్తాయి మాతాజీ నిజంగా. వెయ్యి అదేం నమస్కారాలు. లేదండి. ఇప్పుడు ఎంతో మంది సీనియర్ డివోటీస్ మనకి ఇప్పుడు కూడా ఎన్నెన్నో విషయాలు చెప్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో నేనైతే ప్రత్యేకంగా ఏదైతే వింటున్నానో అదే రిపీట్ చేస్తాను డెఫినెట్ గా. నాదేం పెద్ద ఏముండదు కాదు మాతాజీ, కదండి. ఇప్పుడు ఒకటి మర్చిపోయినా ఈ దారిలో వెళ్దాం అనుకున్నా మర్చిపోతే ఇంకో దారి చూపిస్తున్నారు. ఓ ఇట్లా కూడా వెళ్ళొచ్చు, ఈ దారి కూడా చేత కాకపోతే అమ్మ ఇంకో దారి కూడా చూపించారు మాతాజీ. ఈ దారిలో వెళ్ళగానే మనం అక్కడికే చేరుకుంటాము. ఆ విధంగా వెళ్ళొచ్చు. అబ్బా అసలు చాలా అలా అనిపించేటట్టు ఉంటున్నాయి మాతాజీ. ఒక్కొక్క శ్లోకం వింటుంటే ఇవాళ రైట్, చూడండి ఎన్ని మీరు చెప్పారు అసలు. చాలా అది కృష్ణ బాగుంది. భగవానుడు ఎంత అద్భుతంగా ఇచ్చా, మన ఆచార్యుల భాష్యాలు కూడా అంత అద్భుతంగా ఉన్నాయి మాతాజీ. సో దాన్ని బట్టి మనం చాలా చక్కగా బాగుంది. ముందుకు వెళ్ళిపోవచ్చు. ప్రభుపాద్ గారి భాష్యం పట్టుకుంటే మనం హరే వెళ్ళిపోవచ్చు ఆధ్యాత్మ శుద్ధ ప్రపంచానికి. భక్తిది హరే శుద్ధ భక్తిది ఇది ఒక్కటి పాయింట్ వాళ్ళు తీసుకొని చెప్పిన శ్లోకం ఆ కథ చాలు మాత. శుద్ధ భక్తికి ఆ ఆ భక్తుడు ఆయన పిలవంగానే గబుక్కున నీళ్ల మీద నడుచుకుంటా వచ్చింది అంటే అసలు ఏంటి మాతాజీ. హరే పద్మపాదుడు కృష్ణ చాలా మాతాజీ. అద్భుతమైన శిష్యుడు ఆయన, శంకరాచార్య ఒక వారి. పద్మపాదుడు. హరే కృష్ణ మాతాజీ, ఒక పాయింట్ తీసుకొని 15 days 20 days అలా చెప్తే మాతాజీ, కనీసం మీరు చెప్పిన 50 points లో కనీసం ఎస్ 20 మాతాజీ. points అన్నా కూడా నిజంగా మాతాజీ ఇది చాలా బాగుంది. ఆయన నేను ఈ నోట్ రోజు నేను చేసుకుంటాను క్లాస్ మాతాజీ. లో అడుగుతుంటే అందరూ చక్కగా సమాధానాలు చెప్తున్నారు. అబ్బా చాలా సంతోషంగా ఉంది. రైట్, అసలు గొప్ప డిజైనింగ్ మాతాజీ, మెటమెటిక్ ఇలా చేయడం చాలా ఎక్సలెంట్. అంటే అక్కడ వచ్చి వెళ్ళిపోకుండా అసలు లైఫ్ నిజంగా మాతాజీ. ఎవరికైనా చెప్పేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది మాతాజీ, ఎవరిని అడిగినప్పుడు. నేను నోట్స్ రైట్, రాసుకుంటాం మాతాజీ. నిజంగా నిదానంగా రాసుకుంటూ ఉంటాం డెఫినెట్ గా. అవన్నీ. మాతాజీ హరే కృష్ణ ఇది మాతాజీ. ఒక నిజంగా ఫోల్డర్ భగవద్గీత తయారు చేయండి మాతాజీ. ఇది మాత్రం చక్కగా ఈ ఫోల్డర్ తయారు చేయండి. చాలా అవును బాగుంటుంది. అవును, అలాగే అప్లోడ్ అవుతాయండి, తెలుగు గీత ఛానల్ అప్లోడ్ ఎస్ అవుతాయి. ఎస్ మాతాజీ. రైట్, జై. థ్యాంక్ యూ సో మచ్ డియర్ డివోటీస్. మళ్ళీ చక్కగా రేపొద్దున్న 64 నుంచి 66 వరకు ఏం చెప్తున్నాడు, పరమ అసలు గుహ్యమైన సూపర్ జ్ఞానాన్ని గా ఉంటుంది భగవంతుడి మాతాజీ. మాటల్లో మనం తెలుసుకుందాం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే హరే రామ రామ హరే హరే రామ 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 హరే రామ హరే. హరే గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్ గీత की जय, జై. श्रील प्रभुपाद की जय, జై. गुरु महाराज जयपद स्वामी महाराज की जय, जय गौर प्रेमानंदे हरि हरि హరి बोल। హరి బోల్. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ప్రణామాలు. हरे कृष्ण హరే కృష్ణ మాతాజీ. చాలా కృష్ణ ప్రణామాలు మాతాజీ. మాతాజీ. హరే కృష్ణ.